निषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे। ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे। ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे। ॐ नमो भगवते। ॐ नमो भगवते। ॐ नमो भगवते। అందరికీ నమస్కారం. ఇవాళ పురుషోత్తమ యోగం గురించి మాట్లాడుకోబోతున్నాము. భాగవతంలో భీష్మస్తుతిలో ఒక పద్యం ఉంది. అది తనవారి చంపజాలక వెనుకకుబో నిగ్రహించు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన మునివంజుని పాదభక్తి మొనయున్నాకున్ అన్నాడు భీష్ముడు. తన వాళ్ళని చంపడానికి వెనకంజ వేసినటువంటి అర్జునుడు, అటువంటి అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశం ఏం చేశాడంటే ఘన యోగ విద్య అన్న. భగవద్గీత యోగ విద్య. ఆ యోగ విద్యని ఇచ్చి తిరిగి కర్తవ్యోన్ముఖుణ్ణి చేసినటువంటి ఆ పరమేశ్వరుడు నన్ను రక్షించాలి అన్నాడు. ఒక పక్కన కృష్ణుడికి వ్యతిరేకంగా యుద్ధం, కృష్ణతత్వాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుని ఆయన ఏర్పరచుకున్నటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి తను ఓటమి పాలైనా పర్వాలేదు, జరగబోతున్నది తన ఓటమని ఆయనకు తెలుసు. కానీ ఈ ఓటమి వల్ల కృష్ణుడు ఏ ప్రయోజనాన్ని నెరవేర్చాలనుకున్నాడో అది నెరవేరుతుంది, అదే నాకు కావాలి అన్నాడు. అదే మనం కూడా అటువంటి చైతన్యాన్నే మనం కూడా పొందాలి. ప్రపంచంలో అందరం మన ఓటమి మన జయం అనేవి మన అహం ఉన్నంత వరకు అలా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి అహం ట్రాన్స్ఫామ్ అయిపోతే ఇక దైవేచ్ఛ మన ఇచ్ఛ, దైవ విజయం మన విజయం అలా అవుతుంది. అందుకని అద్భుతమైనటువంటి ఈ స్తుతిని భీష్మాచార్యులు ఆ కురుక్షేత్ర రణరంగంలో ఆయన చేశాడని పోతన గారు భాగవతంలో ఆయన రాశారు. ఇవాళ మనం పురుషోత్తమ ప్రాప్తి యోగం, ఎవరి పురుషోత్తముడు, 15వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ పురుషోత్తమ చైతన్యాన్ని గురించి శ్రీ అరవిందులు ఆయన ఎస్సేస్ ఆన్ ద గీతాలో వారు ఏమన్నారంటే, మొత్తం గీతోపదేశానికి అంతటికి ఈ పురుషోత్తమ చైతన్యం అనేది ఒక మణిపూస. ఇది కేంద్రీయమైనటువంటి ఒక ముఖ్యమైన భావనని గీత ఈ అధ్యాయంలో మనకి చూపించింది. పురుషోత్తముడు అంటే ఎవరు, ఆ పురుషోత్తముడు అనేదే ఈ గీతోపదేశానికి అంతా కూడా సెంట్రల్ పాయింట్ అన్నమాట. దాని మీదనే గీత నిలబడి ఉంది. ఇప్పటిదాకా మరి ఈ పురుషోత్తమ చైతన్యాన్ని గురించి చెప్పిందా చెప్పలేదా అంటే, అక్కడక్కడ ప్రారంభమైనప్పటి నుంచి ఈ పురుషోత్తమ యోగం అనేది
అక్కడ కొన్ని చోట్ల సూచనగా వచ్చింది, కొన్ని చోట్ల చాలా స్థిరంగా గట్టిగా చెప్పాడు, కొన్ని చోట్ల ఒక ఊహ, ఇదేమిటి సంపూర్ణ చైతన్యమేమో అన్నటువంటి ఒక ఊహగా కొన్ని అధ్యాయాల్లో కనపడింది అన్నారు శ్రీ అరవింద్. ఎట్లాగంటే ప్రారంభంలోనే అర్జున విషాదయోగం, ఆయన విషాదయోగం ఆ ప్రథమాధ్యాయం అయిపోయిన తర్వాత సాంఖ్యయోగంలోకి వచ్చినప్పుడు మొట్టమొదట శ్రీకృష్ణుడు అన్న మాట, అర్జునుడి గొడవంతా విన్న తర్వాత ఆయన మొట్టమొదట అన్నమాట ఏమిటంటే, ఏమిటిది, నీకింత క్లైబ్యం ఎందుకు ఆవహించింది, ఈ పిరికితనం ఎందుకు నీకు ఆవహించింది అని చెప్పి ఆయన అన్నాడు. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ట పరంతప అన్నాడు. ఇదంతా హృదయ దౌర్బల్యం, చాలా నీచమైనది, చాలా తక్కువది, దీని పాలపడ్డావు ఎందుకు నువ్వు అని చెప్పి ఆయన అన్నాడు. ఇది ఎలా ఉందంటే అనార్యజుష్టం అస్వర్గ్యమకీర్తికరం అర్జున అన్నాడు. ఆర్యులెవ్వరూ కూడా నీ హృదయ దౌర్బల్యం చూసి వాళ్ళు ప్రశంసించరు. ఇది స్వర్గానికి పనికిరాదు ఇటువంటి దౌర్బల్యం, నువ్వు క్షత్రియుడిగా అని ఆ మొట్టమొదటి అధ్యాయంలో ఆయన అన్న మాటలు విన్నప్పుడు ఆ శ్రీకృష్ణుడు మామూలుగా రథసారథిగా శ్రీకృష్ణుడి సంబంధీకుడుగా ఆయన ఉన్నాడు, అట్లాగే ఆయన మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది. కానీ అందులో ఒక సూచన మనకి కనబడుతోంది ఆ అధ్యాయంలో. అలాగే కొంత దూరం వెళ్ళిన తర్వాత యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి అన్నాడు. నన్ను, నేను అన్నటువంటివి వచ్చినప్పుడల్లా అది ఆత్మ చైతన్యం కాదు, ఆత్మ కాదు. అది ఎవరు అంటే అది ఎవరో ఇప్పుడు స్పష్టంగా 15వ అధ్యాయంలో చెప్తున్నాడు. నేను అన్నప్పుడు వ్యక్తిత్వం ఉంది, అక్కడ వ్యక్తి, ఆ వ్యక్తి దైవం శ్రీకృష్ణుడు. అది ఆయన ఆత్మగా బ్రహ్మగా మాట్లాడటల్లా, ఆయన అంతకంటే మించినటువంటి దివ్యత్వంతో దివ్యమైన వ్యక్తిగా ఆయన మాట్లాడుతున్నాడు. అట్లాగే యోగక్షేమం వహామ్యహం అన్నప్పుడు నీ యోగాన్ని, నీ క్షేమాన్ని నేను రక్షిస్తాను, బాహ్యంలో కానీ అంతరాత్మ వృద్ధి, అంతరాత్మ అభివృద్ధిని క్షేమంగా ఉంచటం, ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళటం క్షేమం, ఇవన్నీ నేను చూస్తాను అన్నప్పుడు అక్కడ స్థిరంగా ఒక పురుషోత్తమ తత్వం, ఒక దివ్యత్వం, దైవతత్వం అక్కడ మనకి స్థిరంగా కనపడింది. ఇట్లా కొన్ని అధ్యాయాల్లో పురుషోత్తమ చైతన్యాన్ని ఇట్లా చూపించడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ 15వ అధ్యాయంలో చాలా బహిరంగంగా శ్రీకృష్ణుడు తనెవరో ఆయన ప్రకటన చేశాడు. ఆ ప్రకటనగా వస్తే తప్ప మనకి అర్థమవ్వదు. సూచనలు, ప్రతీకలు, సింబల్స్ చాలా కష్టం అర్థం చేసుకోవటం అనేది. ఇక్కడ ఆయన ఏమన్నాడంటే పురుషోత్తమ యోగంలో తనెవరో చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నాడు. యో మామేవ మసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత అన్నాడు. నన్ను పురుషోత్తముడిగా మూఢత్వం లేకుండా వాళ్ళ హృదయాలలో ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నన్ను సంపూర్ణంగా భజిస్తున్న వాళ్ళు, తెలుసుకుంటున్న వాళ్ళు అన్నాడు. నేను పురుషోత్తముణ్ణి అని ప్రకటన చేశాడు. ఆ ఎవరి పురుషోత్తముడు, ఏమిటి ఈయన తత్వం అంతా అక్కడ చెప్తున్నప్పుడు ఒక ముందుగా ఇద్దరు పురుషుల ప్రస్తావన వచ్చింది. పురుషుడు అంటే చైతన్యం, ప్రకృతి అంటే శక్తి. ఇది వేదాంత పరిభాషలో టెర్మినాలజీ అర్థం అన్నమాట. పురుషుడు అని ఎక్కడొచ్చినా కూడా అది చైతన్యం అని అర్థం, ప్రకృతి అని ఎక్కడొచ్చినా కూడా అది శక్తి అని అర్థం. ఈ చైతన్యము, శక్తి రెండు స్థాయిల్లో ఉంటున్నాయి. ఒకటి లోవర్, రెండవది హయ్యర్. నిమ్న ప్రకృతిగా ఉంటున్నది, హయ్యర్ నేచర్గా పరాప్రకృతిగా కూడా ఉంటున్నది. ఇప్పుడు
భగవద్గీతలో ఇక్కడ ఇద్దరు పురుషుల ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆ ఇద్దరు ఆ రెండు చైతన్యాలు, పురుషులు అన్నప్పుడు ఇద్దరు అంటున్నాం. అలాగే క్షరుడు అక్షరుడు అని ఆ వేదాంత పరిభాషని వాడినప్పుడు వాళ్ళు వీళ్ళు అంటున్నాం. చైతన్యం అని అన్నప్పుడు అది అంటున్నాం. అది చైతన్యమే. పురుషుడు అని మనకి ఆ పరిభాష అలవాటైంది కనుక పురుషుడు అంటున్నాం. చైతన్యం అని అర్థం. ఇందులో ఇద్దరు పురుషుల గురించినటువంటి ప్రస్తావన చేశాడు. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షరమేవచ క్షరస్ సర్వాణి భూతాని కూటస్థోక్షరముచ్యతే అన్నాడు. ఇద్దరు పురుషులు ఉన్నారు, రెండు చైతన్యాలు ఉన్నాయి. ఆ రెండు చైతన్యాలలో ఒకటి క్షర చైతన్యం, క్షర పురుషుడు అంటారు. రెండవది అక్షర చైతన్యం, అంటే అక్షర పురుషుడు అంటాడు. క్షరం అంటే నశించిపోయేది, అక్షరం అంటే నశించకుండా శాశ్వతంగా ఉండే చైతన్యం, అక్షరం అని అంట. ఈ క్షరం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులలో, ప్రపంచమంతా పనులలో ప్రవర్తిస్తున్నది క్షర చైతన్యం అంట. ఈ క్షరుడు అంతరాత్మే. ఈ అంతరాత్మ ఈ అజ్ఞానమైనటువంటి ప్రకృతి చేస్తున్నటువంటి కర్మలలో తను కూడా నిమగ్నమైపోయి ఈ అజ్ఞాన ప్రకృతి నేను ఒకటే అని అనుకుంటూ ప్రకృతి చేసే కర్మలన్నీ కూడా నా కర్మలే అని భావించేటువంటి చైతన్యం అంతరాత్మని క్షర పురుషుడు అని అంటారు. ఇది కర్మలు చేస్తుంది, పనులు చేస్తూ ఉంటుంది. రెండవది అక్షర పురుషుడు అన్నారు. ఇది శాశ్వతం. ఈ చైతన్యం ఇది పనులు చేసేటువంటి ఈ ప్రకృతి వెనకాల ఉండి ఆ ప్రకృతికి అనుమతి ఇస్తూ ఆధారంగా ఉంటూ తను మాత్రం విశ్వకర్మలలో పార్టిసిపేట్ చేయకుండా ఉంటుంది. ఉపద్రష్టగా అనుమతించేటువంటి దానిగా, సాక్షిగా, నిశ్చలంగా ఉంటుంది. ఆ కర్మలన్నీ నావి కావు, కానీ నేను వీటికి ఆధారం అని దానికి తెలుసు. ఉపనిషత్తులో కూడా మనకి రెండు చైతన్యాల ప్రస్తావన వస్తుంది. ద్వా సుపర్ణ సయుజా సఖాయ సమానం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్య నత్యన్యన్యో అభిచాకశీతి. ఈ రెండు పక్షులున్నాయి, బంగారు రెక్కలున్న రెండు పక్షులు. అవి ఒకే కొమ్మ మీద కూర్చున్నాయి. ఒక పక్షి ఆ కొమ్మకి కాసినటువంటి పండుని తింటూ భోగిస్తోంది, ఆనందిస్తోంది. ఇంకొక పక్షి దాని వెనకాల ఉండి ఈ ముందు పక్షి తింటున్నటువంటి దాన్నంతా చూస్తూ అందులో ఏం పాల్గొనకుండా ఉన్నది అని ఉపనిషత్తు ఈ ఉపమానం చెప్పింది. ఈ రెండు కూడా ఒకటి ప్రకృతిలో మునిగిపోయి ఉన్నటువంటి అంతరాత్మ, ఆ పండు తింటున్నటువంటి పక్షి. తినకుండా ఉన్నటువంటి పక్షి ఆత్మ. ఈ కర్మలో ఆ తినటం అనే దాంట్లో ఇదేమీ పాల్గొనటంలా. ఇలా ఉపనిషత్తులు కూడా రెండు పురుషుల ప్రస్తావన చేసినాయి. ఒకటి ఆత్మ, రెండవది ప్రకృతిలో ఉన్నటువంటి అంతరాత్మ అని చెప్పి ఈ రెండు పురుషులు, ఇద్దరు పురుషులు ఉన్నారు అని అన్నారు. ఇప్పుడు ఈ క్షరపురుషుడిని మనం కర్మస్వరూపం అంటారు వేదాంతంలో. అది కర్మ చేసేటువంటిది. అక్షర పురుషుడేమో కర్మ చైతన్యం వెనకాల ఉండేటువంటి చైతన్యం అని అంటారు. ఇది గీత సృష్టించినటువంటి భావన కాదు, ప్రాచీనమైనటువంటి కాలం నుంచి వస్తున్నటువంటి అనుభవం. ఏమిటది? ఒక విశ్వాతీతమైనటువంటి శక్తి, దానికి రెండు చైతన్యాలు ఉన్నాయి అని అనుభవం మనకి వెనకటి చాలా ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి అనుభవం. దాన్ని ఉపనిషత్తులు తీసుకుని ఉపనిషత్తులు కూడా ఆ భావననే మనకి విస్తారంగా కొనసాగించాయి. ఉపనిషత్తునే గీత కూడా కొంతవరకు అనుసరించి తనదైనటువంటి మరొక మార్గాన్ని నిర్మాణం చేసింది గీత. ఇటువంటి ఈ రెండు పురుషుల చైతన్యానికి సంబంధించినది మనకి ఉపనిషత్తుల్లో కూడా కనపడింది. అక్కడ బ్రహ్మ, ఆత్మ, ఈశ్వరుడు, ఈ క్లారిఫికేషన్ మనకి తప్పకుండా అవసరం. ఉపనిషత్తులు ఏమన్నాయంటే
బ్రహ్మని, ఈశ్వరుడిని, ఇవన్నీ కూడా ఆత్మ, ఇవన్నీ ఒకటే ఒకటే అర్థంలో ఉపయోగించాయి. కానీ తర్వాత వచ్చినటువంటి సిద్ధాంతాలు ఏం చేశాయంటే ఈ మాటల్లో బ్రహ్మ అనే మాటని తీసుకుని ఒక ఆత్మ చైతన్యానికి మాత్రమే బ్రహ్మ అని అవి ఉపయోగించాయి. అందుకని ఇప్పుడు కూడా మనందరికీ బ్రహ్మ, ఆత్మ అంటే అది ఎట్లా ఉంటుంది? అది అనంతమైనటువంటి శాశ్వతమైన చైతన్యం అనేటువంటిదే మనకు తెలుసు. ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు సర్వ హృదయాలలో, అందరి హృదయాలలో ఆయన అంతరాత్మగా ఉంటూ మనందరినీ కూడా నడిపించే మార్గదర్శిగా ఉంటాడు. ఈశ్వరుడు అంటే ఆయనకు వ్యక్తిత్వం ఉంటుంది. పరమేశ్వరుడు, ఈశ్వరుడు, అలాగే కృష్ణుడు, ఇట్లాంటివన్నీ అన్నప్పుడు వాళ్ళు మానవ రూపంలో ఉంటూ మన చైతన్యానికి దగ్గరగా వచ్చి వాళ్ళ చైతన్యం వైపుకి మనం తీసుకువెడుతూ ఉంటారు. ఇప్పుడు ఉపనిషత్తు ఏమన్నది? తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః అని అన్నది. ఆత్మ చైతన్యం బ్రహ్మ, అది కదులుతుంది, కదలదు. ఒకేసారి ఒకే సమయంలో రెండు పరస్పరమైనటువంటి విరుద్ధాలుగా మనకు కనబడుతున్నాయి. అది కదులుతుంది, కదలదు. అయితే కదలాలి లేకపోతే కదలకూడదు. లేకపోతే ఒకటి కదిలిన తర్వాత కొంత టైం అయ్యాక ఇంకోటి అది కదలాలి. అట్లా కాదుట. ఒకే సమయంలో కదులుతూ కదలకుండా కూడా ఉండేటువంటి చైతన్యం ఈశ్వరుడు, బ్రహ్మ అని అన్నయ్యవి. అట్లాగే సర్వభూతాలు అక్కడి నుంచి పుట్టినాయి. సర్వభూతాలకి కూడా పుట్టుక స్థానం అది. పుట్టుక లేని స్థితి కూడా బ్రహ్మే. అక్కడి నుంచే సర్వము పుట్టింది. పుట్టుక లేని స్థితి కూడా ఆయనే. జ్ఞానం ఆయనే, అజ్ఞానం ఆయనే. విద్య ఆయనే, అవిద్య ఆ పరమేశ్వరుడే. అంతే. మామూలుగా మనం ఇప్పుడున్న మానవ చైతన్యంతో మనం ఆలోచించి చూస్తే మనకి అంత అపీలింగ్గా ఉండదు. దేవుడి భగవంతుడు అంటే జ్ఞానం, కానీ భగవంతుడు జ్ఞానం అజ్ఞానం ఎట్లా అవుతాడు? అజ్ఞానం మనం, జ్ఞానం ఆయన. అంతేగాని ఆయన అజ్ఞానం జ్ఞానం ఎట్లా అవుతాడు? అది సాధ్యం కాని పని అని మనసు చాలా వాదిస్తుంది. దానికి కొంచెం అర్థం కూడా అవ్వదు. ఎందుకంటే ఏకమేవాద్వితీయం బ్రహ్మ, ఉన్నవాడు ఒకడే. ఆ ఒకటి నుంచే పరస్పర విరుద్ధంగా పైకి కనపడేటువంటివన్నీ కూడా వచ్చాయి. అవిద్య వచ్చింది, విద్య వచ్చింది, జ్ఞానం అజ్ఞానం అన్నీ ఆయనలో నుంచి ఆయన కావాలని ఆయన బయటికి తీసుకొచ్చి ఆయన సత్యం నుంచి పరిణామంలో కిందకి వచ్చినప్పుడు సత్యానికి వికృతమైనటువంటి అసత్యం వచ్చింది. అది యథార్థమైనటువంటి స్థితి కాదు, అసత్యం. మళ్ళీ అది సత్యం వైపుకు పోయినప్పుడు సత్యం అయిపోతుంది. అట్లాగే విద్య అవిద్యగా మారింది, జ్ఞానం అజ్ఞానమైంది. అన్నీ ఆయన నుంచే వచ్చాయి. కింది స్థాయికి వచ్చినప్పుడు స్వచ్ఛంగా ఉన్నటువంటి శుద్ధ స్థితులన్నీ కూడా వాటికి నీడల్లాంటి వికృత స్థితులుగా మారాయి. అందుకని ఉపనిషత్తు రెండింటినీ కూడా బ్రహ్మ, ఈశ్వరుడనే చెప్పింది, రెండు చైతన్యాలని. ఈ రెండు చైతన్యాలు కూడా మనకి ఉపయోగపడేవే. కానీ మనస్సు ఏం చేస్తుందంటే ఒకదాన్ని తీసేసి ఒక్కదాన్ని మాత్రమే గ్రహిస్తుంది. జ్ఞానమే దైవం అంటుంది, అజ్ఞానం ఆయనది కాదంటుంది. అట్లా గనక చేసినట్లయితే ఉపనిషత్తు ఏం చెప్తోందంటే ప్రత్యేకమైనటువంటి జ్ఞానానికి చెందిన అంధకారంలోకి వెళ్ళిపోతూ ఉంది ఉపనిషత్తు. విద్య అవిద్య అనే వాటిని గురించి చెప్తూ, విద్య అంటే దైవానికి సంబంధించిన జ్ఞానం, అవిద్య అంటే అజ్ఞానం. ఈ రెండింటినీ కూడా మనం తెలుసుకోవలసిందే అని అన్నది. రెండు తెలుసుకోవాలి, రెండింటి అనుభవాన్ని పొందాలి అంతే. అట్లా కాకుండా ఏదో ఒకదాని అనుభవాన్నే నాకు కావాలి అని ప్రత్యేకంగా బయటికి తీసి ఆ ఒక్కదాని అనుభవాన్నే పొందితే నాకు విద్యే కావాలి, జ్ఞానమే కావాలి అంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే ఉపనిషత్ అన్నది అవిద్యలోకి, అవిద్య మాత్రమే సత్యం అనుకుంటే చీకట్లోకి వెళ్ళిపోతాం. ప్రపంచ స్థితే సరి అయినది, ఇదో ఉన్నది ఇదొకటే అనుకుంటే చీకట్లోకి వెళ్ళిపోతాం. విద్య మాత్రమే సరి అయినది, జ్ఞానమే సరి అయినది అని నువ్వు కనుక అనుకుంటే అంతకంటే మించిన అంధకారంలోకి వెళ్ళిపోతావు అంతే. అంతకంటే మించిన అంటే ఉన్నది ఆత్మ ఒకటే, జ్ఞానం ఒకటే అంటే ఈ ప్రపంచ స్థితి ఏమీ అర్థం కాదు.
ఇది ఏంటో మనం ఏం చేయాలో అర్థం అవ్వదు గనక ఇంకా ఎక్కువ చీకట్లోకి మనం వెళ్ళిపోతాం. అందుకని నిజమైనటువంటి అన్వేషకుడు ఏం చేయాలంటే రెండింటిని గురించి తెలుసుకోవాలి అని చెప్పి ఉపనిషత్తు అన్నది. అట్లాగే గీతలో కూడా 2 రకాలైనటువంటి చైతన్యాలు ఉన్నాయి అని చెప్పి గీత అన్నది. గీతలో భగవంతుడు విభూతి యోగంలో అక్కడ మనం చూసినప్పుడు ఆయన వ్యక్తిగా మాట్లాడటం మనం చూసాం. నేను కృష్ణుణ్ణి, పాండవులలో అర్జునుణ్ణి, నేను అశ్వత్థ వృక్షాన్ని, నేను సింహాన్ని, నేను సర్వగుణాలను అని నేను ఇట్లా ఉన్నాను అని ఆయన విభూతి యోగంలో మనం చెప్పటం మనం చూసాం. మనం సర్వం కూడా భగవంతుడైనప్పటికీ క్షర చైతన్యం, అక్షర చైతన్యం ఈ రెండు కూడా స్వభావంలో వేరువేరుగా ఉన్నాయి. ఒకటేమో పని చేస్తోంది, ఇంకొకటేమో పనిలో ఉండకుండా ఆ కర్మకి ఆధారంగా ఉన్నాయి. అనుభవంలో ఈ రెండు ఒకటి ఎట్లా అవుతాయి? ప్రశ్న అక్కడ వచ్చింది. సిద్ధాంతంగా మైండ్కి అర్థమైంది. ఇప్పుడు ఏదో చెప్పారు కాసేపు ఉపనిషత్తులు అవి ఇవి చెప్పాయి గనక ఈ రెండు ఒకటేగా ఉన్ను, ఏది క్షర చైతన్యం అక్షర పురుషుడు ఇద్దరు ఒకటే అని మనం అనుకున్నప్పటికీ మనసు యాక్సెప్ట్ చేసిన యాక్చువల్గా మనం పనిలోకి దిగినప్పుడు, మనం రోజువారీ పనులు చేస్తున్నప్పుడు మనకి ఆ ఆత్మ చైతన్యం, సమత్వం, ప్రశాంతత ఇవి మన కర్మలో ఉన్నాయా? లేవు, రావట్లా. మరి రానప్పుడు ఈ రెండు వేరువేరనే కదా ప్రాక్టికల్గా చూస్తే. మరి ఈ రెండింటినీ కూడా ఎలా ఇవి రెండు హార్మోనియస్గా ఒకటిగా ఉంటాయి? మరి కృష్ణుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో? పరమ ప్రశాంతతతో, సమత్వంతో, ఫలితాల మీద ఏమాత్రం దృష్టి లేకుండా, వాటికి సంగం లేకుండా, వేదాంత పరిభాషలో సంగం, దానికి అంటిపెట్టుకోకుండా, ఈ ఫలితమే రావాలనకుండా నువ్వు కర్మ చేయాలి, అది నా కోసం చేయాలి అని అంటున్నాడే. అట్లాంటప్పుడు మనం ఏ పని చేసినా ఈ సమత్వం, ఈ ప్రశాంతత ఇవన్నీ రావు కదా, ఎట్లా వస్తాయి అని ప్రశ్న వచ్చినప్పుడు దానికి శ్రీకృష్ణుడు సమాధానంగా చెప్తున్నాడు. ఈ రెండు ఎలా సాధ్యపడతాయి అంటే, ఈ రెండు సాధ్యపడేటువంటివి ఈ రెండింటిని హార్మోనియస్గా కలిపేటువంటి మరొక చైతన్యం, మూడో చైతన్యం ఉన్నది. దాని పేరు పురుషోత్తమ చైతన్యం. ఆయన ఉత్తమ పురుషుడు అన్నది గీత. ఈ ఉత్తమ పురుషుడు మనం గీతలో మాత్రమే మనం చూస్తాం. అంటే ఉపనిషత్స్ చెప్పాయి, ఇందాకే అనుకున్నాం. అట్లాగే గీతలో కూడా ఈ విధమైనటువంటి ఉత్తమ పురుషుడి ప్రస్తావన ఉంది. ఈ ఉత్తమ పురుషుడ అనేటువంటి చైతన్యం గనక మనం పొందితే ఇందులో ఈ క్షరుడు అక్షరుడు ఏమాత్రం వైరుధ్యం లేకుండా ఇద్దరూ కలిసి ఉంటారు. ఇందాక అనుకున్నట్టుగా క్షరుడు అంటే కలిసి ఉంటారని చెప్పాలి, చైతన్యాలు అయితే కలిసి ఉంటాయి అని చెప్పాలి. ఈ రెండూ కలిసి ఉంటాయి. ఈ రెండూ కూడా ప్రపంచానికి కావలసినటువంటివే అని చెప్పి మనకి తెలుస్తుంది. కృష్ణుడు ఏమంటున్నాడో మనకి ఒక స్టాండర్డ్ ఆయనకే మనం రిఫర్ చేసుకోవాలి. వర్తయేవచ కర్మణి. ఆయన ఏమైనా కర్మ చేయటం మానేశాడా? మానేలా. నాకేమీ అక్కర్లేకపోయినా నేను నా దివ్య ప్రకృతితో నేను కర్మ చేస్తున్నాను, కాబట్టి మీరందరూ కూడా కర్మ చేయాల్సిందే. కర్మ చేస్తే నాలో నివసిస్తారు, మోక్షము వస్తుంది అని చెప్తున్నాడు. కర్మ కాకుండా సన్యాసం కూడా ఒకటి ఉంది, ఆ మార్గం కూడా ఉంది. కానీ దానికంటే కూడా కర్మయోగం విశిష్యమైనది అని ఆయన అందులో చెప్పాడు. ఇప్పుడు ఈ క్షర అక్షర చైతన్యాలు రెండింటినీ కూడా ఒక సామరస్యపరిచేటువంటి పురుషోత్తమ చైతన్యం ఒకటి ఉంది అని చెప్తూ ఇక్కడ ఇంకొక దాన్ని ప్రస్తావన చేశాడు. ఈ పురుషోత్తమ తత్వాన్ని తర్వాత కొనసాగిస్తాడు. అక్కడ మమ మాయా దురత్యయ అనే మాట ఒకటి వచ్చింది. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే అని అన్నది. ఈ నా మాయ చాలా దాటడం చాలా కష్టం అన్నాడు. మమ మాయా దురత్యయ. ఎవరు నన్ను ఆశ్రయిస్తారో
వాళ్ళు నా మాయని తరిస్తారు అని చెప్పి అంటున్నాడు. ఈ మాయ ఏమిటి? సాధారణంగా మనం వింటున్నటువంటి మాయావాదంలో ఉన్న మాయేనా ఇది? మాయావాదం సంగతి మనకు, వాదం అంటే సిద్ధాంతం అని అర్థం, అంతకంటే వేరే అర్థం ఏం లేదు. మాయావాదం అంటే మిథ్యావాదం, మాయావాదం సిద్ధాంతాలు. అందులో చెప్పినటువంటి విధంగా లేనిది ఉన్నట్లుగా భ్రమ కలుగుతోంది అనే అర్థంలో వాడుతున్నాడా అని అంటే అలా శ్రీకృష్ణుడు వాడటల్లా. ఈ మాయ ఏమిటంటే ఒక సంపూర్ణమైనటువంటి సమగ్రమైన దైవాన్ని తెలుసుకోలేనప్పుడు, ఈ ప్రకృతి జీవితంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు పరమాత్మ చైతన్యాన్ని చూడలేకుండా ఒక పాక్షికమైనటువంటి సత్యాన్నే చూస్తే దాన్ని మాయ అన్నాం. పురుషోత్తముడు పరమాత్మ, ఆయన పరమమైనటువంటి చైతన్యం. ఆయనని మొత్తం మనం విశ్వంలో చూడకుండా ఆయనకి సంబంధించినటువంటి ఒక పార్షియల్ ట్రూత్ని మాత్రమే మనం చూస్తున్నప్పుడు నిమ్న ప్రకృతి పనిచేయటం చూస్తున్నాం, అన్ని ద్వంద్వాలు ఉండడం చూస్తున్నాం, ఒకదానికొకటి విరుద్ధంగా ఉండడం చూస్తున్నాం. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనకు కలిగేటువంటి విభ్రమం ఉంది. ఏమిట్రా ఇదంతా ఇట్లా ఉంటుంది ఏమిటి? మంచి చెడు ఎందుకు ఉండాలి ప్రపంచంలో? ఒక్క మంచే ఉండొచ్చు కదా. అలాగే ధర్మం అధర్మాలు ఎందుకు ఉండాలి? ధర్మమే ఉండొచ్చు కదా. దుష్టత్వము తర్వాత మంచి ఎందుకు ఉండాలి? మంచే ఉండాలి కదా. ఇవన్నీ కూడా మనసుకి ఒక పాక్షికమైనటువంటి సత్యాలు మాత్రమే ఉండాలి, ఇవే సరి అయినవి అనిపిస్తూ ఒక విభ్రమం, బివిల్డర్మెంట్ అంటాం, ఏం చేయాలో తెలియని తెల్లబోయినట్టు అంటాం తెలుగులో. ఇవేమిటి ఇట్లా ఉన్నాయని చాలా మనం విభ్రమానికి లోనైపోతాం. ఈ పాక్షికమైనటువంటి దాన్ని చూసి మనకు కలిగేటువంటి ఈ విభ్రమాన్ని శ్రీకృష్ణుడు మాయా అని అంటున్నాడు. ఈ మాయా అని దాన్ని అంటున్నాడు. ఇది ఎట్లా తొలుగుతుంది? ప్రపంచంలో ఉన్నవన్నీ పరమాత్మవే అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఆయన ఏమంటున్నాడంటే, నన్ను ఆశ్రయిస్తే నీకు ఈ మాయ తొలగిపోతుంది. ఆశ్రయించడం అంటే ఏమిటి? ఆశ్రయించడం అంటే ఇప్పుడు ఆయన మనకు ఎదురుగుండా ఏం కనపడ్డు, కల్లో కూర్చి కనపడితే లాభం లేదు. కల్లో కనపడితే ఏం లాభం? ఇలాలో కనపడాలి అప్పుడు కదా. కానీ ఆయన ఇక్కడ కనపడదు, ఎక్కడా కనపడడు. ఎట్లా ఆశ్రయించడం అంటే ఏమిటి? మనకి మనసుకు తెలిసింది ఆశ్రయించడం అంటే, తండ్రి నీవే అన్నీ చెయ్యాలి అని ఓ నమస్కారం చేసి మనని చెప్పుకోవటం, ప్రార్థన చేయటం ఆశ్రయించటం అంటాం. కానీ గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను ఆశ్రయించటం అంటే నా తత్వం ఏమిటి, నా చైతన్యం ఏమిటి, నా ప్రకృతి ఏమిటి అన్నీ తెలుసుకుని ఆ వాటినన్నిటినీ కూడా మీరు కూడా సాధించటం అనేది ఆయనని ఆశ్రయించటం అంటే చెయ్యటం. ఆ చెయ్యటం అనేదే మనకి కావలసినటువంటిది. చెప్పటం చేస్తుంది కానీ మనసు చెయ్యడానికి దానికి అంత ఇష్టం ఉండదు. చెప్పమంటే చెప్తుంది, చెప్తే వింటుంది, అన్నీ చేస్తుంది. కానీ చెయ్యడానికి వచ్చినప్పుడు ఆ చెయ్యటంలో ఉండే ఇబ్బందులన్నిటినీ తట్టుకోలేదు మనసు. వద్దు బాబు, చెప్పమంటే చెప్తాను కానీ చెయ్యడానికి చాలా కష్టం. అందుకే చెప్పడానికే నీతులు ఉన్నాయి, చేయడానికి లేవు అని ప్రపంచంలో మాట కూడా ఉంది. అందరం చెప్తాం, ఒకళ్ళకొకళ్ళ నీతులు చెప్పుకుంటాం, కానీ ఆచరణ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు భగవానుడు ఏమంటున్నాడంటే, నా మాయ, నేను సృష్టించినటువంటి ఈ ప్రపంచ స్థితి, దాని వెనక ఉన్నటువంటి ఆత్మ చైతన్యం, ఇవన్నీ సమగ్రంగా నావే అని తెలియాలంటే నా చైతన్యాన్ని ఆశ్రయించి నేను చెప్పినటువంటి విధంగా సమత్వాన్ని, తర్వాత అన్నిటి పట్ల, ఫలితాల పట్ల అసంగంతో ఇలా అంతా ఉంటూ ఉంటే అప్పుడు నా తత్వం ఏమిటో తెలుస్తుంది అని నన్ను ఆశ్రయించాలి. పరమాత్మనే సర్వస్వం అని మనకి అనిపించాలి. ఇప్పుడు ఈ రెండు చైతన్యాలు కాకుండా మూడవ చైతన్యం ఉన్నది, అది నేను అన్నాడు. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేద్యుదాహృత యో లోకత్రయమా విశ్వబిభర్తవ్య ఈశ్వర అన్న. నేను ఈ మూడు లోకాలలో ప్రవేశించి మూడు లోకాలని నేను భరిస్తున్నటువంటి వాడిని నన్ను ఉత్తమ పురుషుడు అని అంటారు, పురుషోత్తముడు అని అంటారు.
నేనే పరమాత్మగా పిలువబడుతున్నాను, నన్ను పరమాత్మ అంటారు అని అర్జునుడికి ఆయన చెప్తున్నాడు. ఈయనెవరు? ఈ పురుషోత్తముడు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ప్రపంచంలో కర్మలు చేసేటువంటి ప్రకృతి చైతన్యం కంటే, దానికి ఆధారంగా ఉన్న ఆత్మ చైతన్యం కంటే వేరైనవాడు ఈయన. వాటి రెండింటి నుంచి కూడా ఉన్నతమైనటువంటి చైతన్య స్థాయి కలిగినవాడు. అయితే ఆయన అద్భుతం ఏంటంటే ఈ క్షర చైతన్యం, అక్షర చైతన్యాన్ని కూడా ఆయనే వహిస్తున్నాడు. ఆయనలోనే ఈ రెండు కూడా ఉన్నాయి. ఇది ఆయనలో ఉన్నటువంటి అద్భుతం, రహస్యం. అందుకని ఆయన ఏమంటున్నాడంటే యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదేచ ప్రథిత పురుషోత్తమ అన్నాడు. నేను పురుషోత్తముడిగా ప్రసిద్ధుడుగా ఉన్నాను. నేను క్షరుడి కంటే నేను అతీతమైనటువంటి వాడిని. క్షర చైతన్యం కంటే, ప్రకృతిలో పనిచేసేటువంటి ఈ ప్రకృతి కర్మల కంటే నేను అతీతుణ్ణి అని చెప్పాడు. చెప్పి దానికి ఆధారంగా ఆత్మగా ఉన్నటువంటి ఆత్మ కంటే ఇంకా ఉన్నతుడిని నేను. ఈ రెండూ కూడా నాలోనివే అని చెప్పి ఇప్పుడు మనకి ఒకటి స్పష్టమైంది. పురుషోత్తమ చైతన్యం అనేది ఒకటి ఉంది, దాది పరమాత్మ. అక్కడి నుంచే ఈ సృష్టి అంతా కూడా జరిగింది. ప్రపంచ సృష్టి అంతా అక్కడి నుంచే వచ్చింది. ఆయన ఈ ప్రపంచాన్ని నడపడం కోసం అని చెప్పి క్షర చైతన్యంగా అక్షర చైతన్యంగా ఉంటూ ఈ రెండింటికంటే కూడా అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. అటువంటి చైతన్యం పేరు పరమాత్మ, పురుషోత్తముడు అని చెప్పి ఆయన అంటున్నాడు. అని పురుషోత్తముడు ఎవరు? ఈయన దివ్య వ్యక్తిత్వం, పరాప్రకృతి కలిగినటువంటి దైవం. మనం దైవం, ఈశ్వరుడు అంటాం. అంటే మనకు చాలా దగ్గర, మనవాడని అర్థం. నాకు తెలుసండి, ఆయన మా ఇంటి పక్కనే ఉంటాడు, మేము 20 ఏళ్ల నుంచి ఫ్రెండ్స్, నేనేది చెప్తే అదేనండి ఆయనకి అని మనం ఎట్లా అంటాం? చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంటాం, మన స్నేహితుడు, మన పక్కవాడు అని. అట్లా పరమాత్మ కూడా దైవం అన్నప్పుడు ఆయన మనకి చాలా చాలా దగ్గరగా ఉంటాడు. ఆయనకో వ్యక్తిత్వం ఉంది. ఆ వ్యక్తిత్వం ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిత్వం. మనం కూడా అందులో భాగాలమే. మనము ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిత్వమే. మనం అమృతస్య పుత్రాహ. మనం కూడా చాలా ఉన్నతమైనటువంటి శాశ్వత స్థితి నుంచి పరిణామంలో కిందకొచ్చిన వాళ్ళం. కిందనే ఉండడానికి రాలా, మళ్ళీ పైకి పోవడానికి వచ్చాం. ఇదేమిటి చేసిన పనే చేయటం? మన మామూలు ప్రాక్టికల్ లైఫ్లో అయితే చేసిన పనే చేస్తే ఇదేనా, చేసిందే చేస్తూ ఉంటారు పొద్దుగూకులు, ఇంకో కొత్త పని చేయరని మనకి కొంచెం వేళాకోళం చేస్తూ ఉంటాం. కానీ ఈ పరమాత్మకి సంబంధించిన దాంట్లో, మన జన్మకి సంబంధించిన దాంట్లో మనం పైనుంచి కిందికి దిగొచ్చి మళ్ళీ పైకి పోవటానికి ఉద్యుక్తులమవుతున్నాం. దీనికి ఒక సోపాన శ్రేణి కూడా ఉంది. మనం వెళ్ళడానికి రావడానికి ఒక సోపాన పరంపర ఉంది, మెట్లు ఉన్నాయి. ఆ సాధనా మెట్ల మీదుగా మళ్ళీ మనం పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి అక్కడే ఉంటామా? అక్కడ ఉండం. పైకి వెళ్ళి ఆ పైన ఏముందో చూసి అక్కడ పరమాత్మ ఉన్నాడు. ఆయన చైతన్యాన్ని అంతటినీ కూడా మనం పొందాం గనక ఆయనతో పాటు మనం కూడా ఉంటూ కింద ఆయన చేస్తున్నట్లు ఒక దివ్యత్వంతో, దివ్య ప్రకృతితో మనం పనులు చేస్తాం. అప్పుడు మనం పైకి వెళ్ళక్కర్లా. మన అమృత స్థితి కోసం కిందనే అమృత స్థితి ఏర్పాటు చేసుకోవచ్చు. మనం వెపన్స్ కోసం మొన్నటిదాకా వాళ్ళని వీళ్ళని అడిగాం, వేరే కంట్రీస్ని. ఇప్పుడు మనమే తయారు చేసుకుంటున్నాం. నిన్ను అడిగేది ఏమిటి? మేమే చేసుకుంటాం, మాకు వచ్చింది ఆ టెక్నాలజీ అంటున్నాం మనం. అంటే ఏమిటి? ముందేమో అంతా టెక్నాలజీ తెలుసుకోవడానికి మనం ఎక్స్పీరియన్స్ ఖర్చు పెట్టాం. ఆ తర్వాత ఏం చేసాం? మనది మనమే చేసుకుంటున్నాం. అట్లాగే ఆధ్యాత్మికమైనటువంటి మనస్థితిలో కూడా మనం పైనుంచి కిందికి అజ్ఞానంలోకి వచ్చి ఈ అజ్ఞానం నుంచి మళ్ళీ పైకి ఎట్లా వెళ్ళాలో తెలుసుకుని ఆ ఉన్నత చైతన్యంతో హాయిగా ఇక్కడే అమృత స్థితి, ఇక్కడే పరమాత్మకి సంబంధించిన దివ్య స్వర్గం, దివ్య స్థితి ఇక్కడే మనం ఏర్పాటు చేసుకోవడానికి మనం వచ్చాం.
అందుకని మనం ఆధ్యాత్మిక వ్యక్తిత్వం ఉన్నవాళ్ళం. అందుకని ఈ పురుషోత్తముడు ఎవరు? ఈయన పరమాత్మ, దైవం, ఈశ్వరుడు. ఎట్లా గీతలో అంతా కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, నేను, నాకు, నన్ను ఆశ్రయించు, నాలో నివసించు, మయ్యేవ మన ఆధత్స్వమయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అని అత ఊర్ధ్వన సంశయ అన్నాడు. నువ్వు నాలో గనక నీ మనస్సుని, నీ బుద్ధిని అంతటినీ నాలో నిలిపి నాలో నివసిస్తే నివసిష్యసి మయ్యేవా అన్నాడు. అప్పుడు అట్లా నివసించినట్లయితే ఆ తరువాత ఏ రకమైనటువంటి సంశయానికి తావు లేకుండా నువ్వు పరిపూర్ణంగా నాలో ఉండగలవు అన్నాడు. ఆ నాలో ఉంటావు అంటే నాలో కలిసిపోతావని అర్థం కాదు. గీతలో ఎక్కడా మనం ప్రతి శ్లోకం చూస్తే నువ్వు నాలో లీనమవుతావు, ఆత్మలో లీనమవ్వడం మనం విన్నాం. ఆత్మలో ఏకం కావటం విన్నాం, ఆత్మలో కలిసిపోవటం అనే మాటలు విన్నాం. గీతలో ఈ మాటలు ఎక్కడా కూడా ఉండవు. నాలో నివసించు, నా దగ్గరికి వస్తావు, నా దగ్గరకు వచ్చి నా చైతన్యంతో పని చెయ్యి, ఇలా మాట్లాడటం చూస్తున్నాం. అంటే ఏమిటి దాని అర్థం? పరమాత్మ ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు. ఎప్పటికీ ఆయన కర్మ చేస్తాడు, ప్రపంచాన్ని ఎప్పటికీ నడుపుతాడు. ప్రళయం తీసుకొచ్చినా మళ్ళీ సృష్టి చేస్తాడు ఆయనే. కర్మ చెయ్యకుండా ఉండడు. కనుక ఆయనకు మళ్ళీ మనం కూడా కర్మలు కొనసాగించటం ఈ ప్రపంచంలో అది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఆత్మగా మనం అయిపోము. నాకు ఆత్మగా అవ్వాలనుంది, నాకు ఇట్లా ఇష్టం లేదు, నాకు ఇట్లా రావాలని, పరమాత్మకి పని చేయాలని నాకు లేదు, ఆయన ఉపకరణంగా నేను చెయ్యను అంటే సన్యాస మార్గం ద్వారా మోక్షం పొందటం అనే మార్గం కూడా భగవానుడు తెరిచే ఉంచాడు. నీ ఇష్టం. సమత్వం వచ్చి మనం జ్ఞానం పొందిన తర్వాత మనకి 2 మార్గాలు ఉన్నాయి. మనం కర్మయోగంతో మోక్షము పొందొచ్చు, మోక్షం వచ్చాక భగవంతుడి పని కూడా చేయొచ్చు. కర్మయోగంలో ప్రత్యేకత అది. అలా కర్మ చేస్తే ఏమవుతుంది? పరమానందంగా ఉంటుంది ఇక్కడ. సో మనం నీళ్ళల్లో కలిసిపోతే, ఉప్పులో ఉప్పుగా కలిసిపోతే ఏం లాభం? రామకృష్ణ పరమహంస ఓసారి అన్నాడు ఆయన, నేను చక్కెర అయిపోవాలని లేదు, చక్కెర తిని ఆనందించాలని ఉంది, అట్లా ఉండాలని ఉంది. ఓ చక్కెర బొమ్మ ఉంది, అది నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది? కరిగిపోతుంది నీళ్ళల్లో. రామకృష్ణ పరమహంస ఏమన్నాడు? అట్లా నాకు కరిగిపోవాలని లేదు, ఆత్మలో లీనమైపోయి ఆత్మలో నేను ఉండిపోవాలని నాకు లేదు. అప్పుడు నేను అనేది ఏముంటుంది? ఏం ఉండదు, ఆత్మలో కలిసిపోయామంతే. కానీ నేను చక్కెర బొమ్మగా వేరే ఉండాలి, ఆ చక్కెర తినాలి, అలా నేను ఉండాలి, అది నాకు ఇష్టం అన్నాడు ఆయన. అట్లా భగవంతునికి ఇష్టలంగా, ఆయన ఉపకరణాలంగా ఉంటూ ప్రపంచంలో శాశ్వతంగా ఆనందంగా ఉండటం ఒక పద్ధతి. అట్లా కాదు నేను ఉండను అంటే ఇంకొక పద్ధతి. సరే నువ్వు మోక్షమే కావాలి అంటే అది కూడా సాధ్యమే అని భగవంతుడు మాత్రం ఏం చెప్పాడు? కర్మయోగో విశిష్యతే. కర్మయోగం గొప్పది. ఎందుకంటే ఆయన ఇచ్చ నెరవేర్చేటువంటి దివ్యత్వాన్ని పొందిన ఉపకరణాలు ఆయనకి కావాలి. మనం నేను ఉండను అని మనం వెళ్ళిపోతే ఆయనకేం లోటు? ఇంకొకళ్ళని తీసుకొస్తాడు, ఆయన పని చేస్తారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు, ఆయన ఆనందంగా ఉంటాడు. మనం దైవం పని చేస్తే మనం ఆయనలో ఆనందంగా ఉంటాం, ఆయన మనలో ఆనందంగా ఉంటాడు. ఇది పురుషోత్తమ చైతన్యంతో జరిగేటువంటి పని. సో జీవలోకమంతా కూడా నా అంశలే అన్నాడు. మమ ఇవాంశో జీవలోకే అన్నాడు. పైన సృష్టి కాకముందు ఏం జరిగిందిట అంటే శాశ్వతమైనటువంటి స్థితి ఏకం, నేను అనేకం కావాలి అని అనుకుంది. అనేకం కావాలి అనుకున్నప్పుడు కొన్ని ఆ ప్రకృతి నుంచి జీవులందరూ కూడా వచ్చారు, ఆధ్యాత్మికమైనటువంటి జీవులు. ఆ జీవులకి సంబంధించి ఒక్కొక్క జీవికి సంబంధించి ప్రపంచంలో మనం ఒక్కొక్క అంతరాత్మగా కిందికి వచ్చాం. మన అసలైన ఆధ్యాత్మిక వ్యక్తిత్వం ఉన్న జీవి పైన ప్రతి వాళ్ళకి ఒకటి ఉంది, ప్రతి వాళ్ళకి కూడా ఉంది.
ఆ జీవి భగవంతుడిలో ఉన్నటువంటి ఒక్కొక్క గుణాన్ని ప్రపంచంలో అంతరాత్మ ద్వారా ప్రకటించాలి అన్న ఒక లక్ష్యం పెట్టుకుంది. ఎన్ని గుణాలు ఉన్నాయి భగవంతుడిలో? అనంత గుణాలు ఉన్నాయి. అనంత గుణాలు ఉన్నటువంటి ఆ భగవంతుడిలో అనంతమైనటువంటి జీవులు, ఆధ్యాత్మిక జీవులు ఉద్భవించి ప్రతి జీవి కూడా తన ప్రతినిధిగా ప్రపంచంలోకి వ్యక్తిలో అంతరాత్మగా వచ్చి పైన ఉన్న మన ఆధ్యాత్మిక జీవి ఏం చేయాలనుకుందో మన అంతరాత్మ అది చేస్తుంది. అలా ప్రతి వాళ్ళకి కూడా ఒక ఆధ్యాత్మిక వ్యక్తిత్వం మన ఉన్నతమైనటువంటి చైతన్య స్థితిలో ఉంది. అందుకని మనం ఎప్పుడు పైకే చూడాలి. ఎందుకంటే ఎదురుగుండా చూస్తే ఏమీ ఉండదు. మనలాంటి అంతరాత్మలే మన చుట్టూతా కనిపిస్తాయి. మనం చూడాల్సింది పైన వ్యక్తిని చూడాలి. అందుకని గీతలో ఆధ్యాత్మిక వ్యక్తిత్వం అనేటువంటి మాట మనకు అక్కడ కనపడుతుంది. వేరే ఇతర ఆధ్యాత్మిక సిద్ధాంతాలలో ఆధ్యాత్మిక వ్యక్తిత్వం లేదు. ఆత్మ చైతన్యంలో కలిసిపోవటం, లేకపోతే అజ్ఞాన ప్రకృతిలో ఉండి ఈ దుఃఖం మృత్యువుల పాలవుతూ పుడుతూ ఉండటం, ఈ రెండే ఉన్నాయి. కానీ గీత ఏమన్నదంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నది. కాబట్టి ఇక్కడ పుట్టినటువంటి అజ్ఞానంలో పుట్టిన మనందరం కూడా ఆధ్యాత్మిక జీవులంగా మనం అవటానికి అవకాశం ఉంది గనక పురుషోత్తమ చైతన్యాన్ని సాధించటం, ఆ పురుషోత్తమ చైతన్యంలో భాగాలుగా ఉండటం జరుగుతుంది. ఇప్పుడు క్షర చైతన్యం, అక్షర చైతన్యం అని రెండు మనం చెప్పుకున్నాం. ఒకటి ఆత్మ, ఇంకొకటి ప్రపంచంలో పనిచేసేటువంటి ప్రకృతి. ఆ ప్రకృతిలో నిమగ్నమైపోయినటువంటి అంతరాత్మ క్షర అంతరాత్మ అని అన్నా. ఇక్కడ పురుషోత్తముడు ఆయన సమగ్ర దైవం, ఆయన దివ్య ప్రకృతి. ఆయనను తెలుసుకోవడం అంటే ఏమిటి? ఎట్లా తెలుసుకోవాలి ఆయన్ని? ఆయనని ఏదో ఒక క్షరుడుగానో అక్షరుడుగానో కాకుండా కర్మలు చేసేటువంటి అంతరాత్మగా తెలుసుకోవాలి. తర్వాత నిశ్చలమైన నిర్వికారమైన సమత్వంతో ప్రశాంతంగా కర్మలకి ఆధారంగా ఉన్న అక్షర చైతన్యంగా కూడా మనం తెలుసుకోవాలి అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఆయనని అవతారంగా కూడా తెలుసుకోవాలి. భగవంతుడు ఆ పురుషోత్తముడు, ఆయన అవతారం. తర్వాత ఆయన ట్రాన్సెండెంటల్గా కూడా తెలుసుకోవాలి. శాశ్వత స్థితిలో ఏకంగా కూడా ఆయన్ని తెలుసుకోవాలి. ఇన్ని రకాలుగా పురుషోత్తమ చైతన్యాన్ని మనం తెలుసుకుంటే ఆయనని సమగ్రంగా తెలుసుకున్నట్లు లెక్క. అప్పుడు మన అజ్ఞానంలో ఉన్న అంతరాత్మ అజ్ఞానం నుంచి విముక్తి పొంది పురుషోత్తమ చైతన్యంకి కావలసిన విధంగా పనిచేయగలుగుతుంది. ఈ పురుషోత్తమ చైతన్యమే విముక్తుడైనటువంటి అర్జునుడికి ఆదేశాన్ని ఇచ్చింది. ఈ కర్మ చెయ్యి అనే ఆదేశం ఇచ్చింది ఎవరు? ఈ పురుషోత్తముడు. పురుషోత్తముడే శ్రీకృష్ణుడు. ఆయన కృష్ణుడు, ఆయనే పురుషోత్తమ చైతన్యం. కనుక ఆయనలో ఈ క్షర అక్షర చైతన్యాలు రెండూ కూడా ఉన్నాయి. అందుకని ఆయన క్షరుడు, ఆయన అక్షరుడు. కానీ ఈ రెండు చైతన్యాల కంటే కూడా ఉన్నతమైనటువంటి అధికుడు. ఈ రెండింటినీ కూడా ఆయన వహించి సామరస్యంగా ఉన్నాడు. పురుషోత్తమ చైతన్యం వచ్చినప్పుడు మనకి ప్రకృతిలో కనిపిస్తున్నటువంటి ద్వంద్వాలకి, ఆత్మ ప్రశాంతతకి, ఈ రెండింటికి ఎట్లాంటి వైరుధ్యం ఉండదు. ఇన్ని పనులు జరుగుతూనే ఉంటాయి. ప్రశాంతంగా ఒక ఆత్మస్థితితో ఇక్కడ కర్మలన్నీ జరుగుతూ ద్వంద్వాల మధ్యన ఒక సామరస్యత వస్తుంది. మంచి చెడు అనేవి ఎందుకు వస్తున్నాయి? అవి మన అహంకి సంబంధించినటువంటి విచక్షణ చేస్తున్నాం. ఒక అనుభవాన్ని మనం ఇది మంచిదని, ఇది చెడ్డదని, ఇది ధర్మమని, ఇది అధర్మమని నైతిక బుద్ధిని బట్టి కూడా చేస్తున్నాం. ఇది మనం పురుషోత్తమ చైతన్యం వైపు వెళ్ళటానికి కావలసినటువంటి ఈ విచక్షణ. ఇలా ప్రతి దశలో మనం ఇలా విచక్షణ చేసుకుంటూ దానికే కట్టుబడితే, ధర్మం అధర్మం అని తెలిసినప్పుడు ధర్మానికే మనం కట్టుబడి ఉండాలి. ఎన్ని నష్టాలు కష్టాలు వచ్చినా, ఈ పేరు వింటేనే భయం వేస్తుంది. కష్ట నష్టాలు వస్తాయంటున్నారు. ఉన్న కష్టాలు జాలక కొత్త ధర్మ కష్టాలా మనకి? మనం ఎవరో జైల్లోకి వెడుతుంటే
వాళ్ళ కోసమని మనం పోరాడితే మన్ని కూడా అందులో పెడతారు, వాడికి బెయిల్ ఇస్తారు. ఎందుకంటే నిన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి ముందు జైల్లో పెట్టాలి, నీకు బెయిల్ ఇస్తున్నాం పో అంటారు. అందుకని కష్ట నష్టాలు, ధర్మాలు, సత్యము అని పట్టు కూర్చుంటే మరి ఈ బాధలన్నీ వస్తాయి కదా, వస్తాయి ఈ బాధలన్నీ. వీటన్నింటినీ కూడా ఆలింగనం చేసుకోగలిగినటువంటి వాడు నిజమైనటువంటి దైవానికి చెందిన వ్యక్తి అవుతాం, భక్తులం అవుతాం. అంటే సర్వాన్ని కూడా మనం ఈ ప్రతి అనుభవాన్ని మనం యాక్సెప్ట్ చేసి మన నైతిక బుద్ధికి ఏది ధర్మం సత్యం అని తోచిందో దానికి కట్టుబడి ఉంటే ఆ తర్వాత ఉత్తమమైన దశకి మనం వెడతాం. అలా కట్టుబడి లేనప్పుడు అప్పుడు కూడా దైవానికి మనం అంటే ఏమి ద్వేషం ఉండదు, ఆయనకేం ద్వేషం లేదు. సరే పర్వాలేదు, బలహీనంగా ఉన్నాడు, కొంచెం మళ్ళీ కొన్ని అనుభవాలు ఇచ్చి బలంగా ఆయనకి టానిక్లు ఇచ్చి మనం బలంగా ఎలా చేస్తామో అలాగే కొంత ధైర్యం ఇచ్చి మళ్ళీ కొంచెం ఏదో ఒక స్థైర్యం ఇచ్చి కొంచెం గట్టిగా నిలబడేటట్టు చేద్దాం అని ఆయన అనుకుంటాడు. కానీ మనని బాధ పెట్టాలని ఆయన అనుకోడు. ఈ పురుషోత్తమ అధ్యాయంలో అశ్వత్థ వృక్ష ప్రస్తావన ఒకటి ఉంది. ఓ రావి చెట్టు ఉంది, దాని మూలం ఊర్ధ్వమూలం అధశాఖ. ఆ రావి చెట్టుకి వేళ్ళన్నీ పైన ఉన్నాయట, తల్లకిందులుగా ఉంది. అంటే మన భాషలో తల్లకిందులు, దాని భాషలో అది కరెక్ట్గా ఉంది. కానీ మానవ మనోచైతన్య భాషలో మనం ఏమంటాం, వేళ్ళు పైన ఉన్నాయంటే ఏంటంటే తల్లకిందులుగా ఉంది, చెట్టు తీసుకొచ్చి ఇట్లా పెట్టాలి అంటాం. మన ప్రపంచంలో అది సత్యం. కానీ దైవానికి సంబంధించి దైవ సత్యం అంతా అసలైంది ఎక్కడుందిట, పైన ఉంది. దాని మూలం, ప్రపంచానికి మూలమంతా కూడా మూల సత్యం పైన ఉంది అని చెప్పడానికి ఊర్ధ్వమూలం అధశాఖ, దాని కొమ్మలన్నీ కిందకి భౌతికమైనటువంటి ఈ భూమిలోకి అవి వచ్చాయి. ఆ శాఖలన్నీ ఏమిటి రకరకాలుగా చెప్పాడు. ఇవి వేదాలు, ఇవి ఛందస్సులు, ఇవి అవి ఇవి అని అన్నీ కూడా కిందికి వచ్చాయి. అసలైనటువంటి సమగ్రమైన చైతన్యం పైన ఉంది అని చెప్పాడు. శ్రీ అరవిందులు దాన్ని ఎలా వ్యాఖ్యానం చేశారంటే, శాఖలన్నీ కిందికి వ్యాపించాయి అని గీతలో చెప్తున్నాడు. పరమాత్మ చైతన్యం భూమిలోకి కిందికి దిగొచ్చింది. ఆ తర్వాత అదే శ్లోకంలో మళ్ళీ ఆ శాఖలన్నీ పైకి వెళుతున్నాయి అని కూడా చెప్పాడు. కిందికి వచ్చినాయి, పైకి వెళుతున్నాయి. పైకి వెళుతున్నాయి అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి భూ చైతన్యం అది ఉన్నతమైనటువంటి పరమాత్మ చైతన్యంలోకి పైకి వెళుతోంది. అది సింబల్, దానికి ఇట్లా సింబాలిక్గా ఉంది అది అని చెప్పి శ్రీ అరవిందులు అన్నారు. ఇప్పుడు ఈ పురుషోత్తమ చైతన్యానికి కనుక మనం పొందినట్లయితే సమగ్రమైనటువంటి దైవాన్ని మనం తెలుసుకుని ఆ సమగ్రమైనటువంటి దైవం చేసేటువంటి దివ్యకర్మ, దివ్యజ్ఞానం, దివ్యభక్తి, ఈ మూడింటి ఆధారంగా దైవానికి సంబంధించిన కర్మ మనం చేస్తాము. అప్పటిదాకా మనం చేసే కర్మలన్నీ కూడా ఒక స్థాయికి సంబంధించిన కర్మలు. అజ్ఞానంలోనే అవి రాజసిక స్థాయికి చెందాయా, సాత్విక స్థాయికి చెందాయా అనేది ఎవరి అనుభవాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అందుకని ఒక్కొక్క స్థాయికి చెందినటువంటి అనుభవాలే కానీ ఇవి సమగ్రమైనటువంటి దైవ కర్మ కాదు. దైవం ఏమన్నాడు, నాది దివ్య జన్మ, నాది దివ్య కర్మ అన్నాడు. మనం కూడా దివ్య జన్మలోకి వెళ్ళచ్చు. ఈ కర్మలన్నిటినీ కూడా దివ్య కర్మలుగా మనం చేసుకోవచ్చు, దివ్య జ్ఞానంతో చేయొచ్చు అని ఈ పురుషోత్తమ అధ్యాయంలో, చిన్న అధ్యాయం ఇది అయినప్పటికీ కూడా ఇది చాలా గొప్ప అధ్యాయం. అసలు సమగ్రమైనటువంటి పరిపూర్ణ దైవం ఎవరు? ఆ పురుషోత్తముడు, అక్షర చైతన్యం, ఈ ప్రపంచంలో కర్మలు చేసేటువంటి చైతన్యం. వీటి మధ్య మనకు కనిపించేటువంటి వైరుధ్యం పురుషోత్తమ చైతన్యంలో అక్కడ సామరస్య పడిపోతుంది. ఎందుకు? అహం అనేది అక్కడ ఉండదు కాబట్టి మనకి ద్వంద్వాలతో పని లేదు. మంచి చెడులు ఈ విచక్షణ మనకి దైవ చైతన్యంలోకి వెళ్ళినప్పుడు మనం చెయ్యం, అవసరం లేదు. కానీ ఇక్కడ కింద చైతన్యంలో మనం ఉన్నాం గనక ఈ విచక్షణ ద్వంద్వాలన్నీ ఉన్నాయి. దైవ చైతన్యంలో అవి సామరస్య పడిపోతాయి అని చెప్పి మనకి పురుషోత్తమ చైతన్యంతో తెలుస్తుంది. చిట్ట అధ్యాయం చివర శ్లోకం ఒకటి ఉంది. అదేమిటంటే,
ఇతి గుహతమం శాస్త్రమిదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్వాత్కృత కృత్యశ్చ కృతకృత్యశ్చ. ఇది చాలా రహస్యమైనటువంటి యోగం నీకు చెప్పాను. 3 రకాల రహస్యాలు ఉన్నాయి. వచ్చే వారం మనం వాటితోటి కంక్లూడ్ చేస్తాం. వచ్చే వారంతో మన గీతా ఉపన్యాసాలు పూర్తవుతాయి. ఆదివారం చెప్పేవి 3 రకాలైనటువంటి రహస్యాలు గీతలో మనకి చెప్పాడు. ఒకటి గుహ్యం, రహస్యం అన్నాడు. రెండవది గుహ్యతరం, అతి రహస్యం. గుహ్యతమం, రహస్యాలలోకెల్లా రహస్యం అన్నాడు. 3 రహస్యాలు మనకి గీతలో పరమాత్మ చెప్పాడు. ఈ రహస్యాలలో ఇది ఒక గుహ్యతమమైనటువంటి రహస్యం అని అన్నాడు. చాలా రహస్యాలలోకెల్లా రహస్యం ఏమిటంటే పురుషోత్తమ చైతన్యం అనేది అసలైన పరమాత్మ. ఆయనలో ఉన్నవే ఈ అక్షర చైతన్యాలు, ఇవి ఆయనలో సామరస్యపడతాయి అనేది రహస్యాలలోకెల్లా రహస్యం అని అన్నాడు. కృతకృత్యుడవుతావు అర్జున ఇది తెలుసుకుంటే అన్నాడు ఆయన. కృతకృత్యుడు కావడం అంటే కార్యం సాధించినవాడు అని అర్థం. కృతకృత్యుడు, చేయబడినటువంటి కర్మ కలిగినవాడు అని సంస్కృతం అంతా ప్యాసివ్ కన్స్ట్రక్షన్లో నడుస్తూ ఉంటుంది. మనం చెట్టు ఎక్కాడంటాం. సంస్కృతంలో అయితే ఎక్కబడిన చెట్టు కలవాడు అన్నారు. అనగా ఎక్కబడినడం ఏమిటి, చెట్టు ఏమిటి, మనకి కొంచెం చాలా కన్ఫ్యూజన్గా ఉండి ఎవడు చెట్టు ఎక్కిందా, మనిషి ఎక్కాడా, ఎవడు ఎక్కడ ఎక్కాడు. ఎందుకంటే సంస్కృత భాష దాని కన్స్ట్రక్షన్ అట్లా ఉంటుంది. ఎక్కబడిన చెట్టు కలవాడు. అలాగే కృతకృత్యుడు అంటే కార్యాన్ని సాధించినవాడు అని అర్థం. అందుకని పురుషోత్తమ చైతన్యాన్ని గనక తెలుసుకున్నట్లయితే జ్ఞానంలో, అనుభూతిలో, శక్తితో మనం ఆయన కర్మని చేస్తాం అని చెప్పి ఈ పురుషోత్తమ యోగాన్ని పూర్తి చేశాడు భగవానుడు. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం భక్తి. గీతలో చెప్పిన భక్తి ఏమిటి అనేది అది ఒకటి చాలా ముఖ్యమైనటువంటిది. ఈ గీతలో భక్తిని గురించి చెప్తూ దైవానికి సమర్పించుకోవటం, పరమేశ్వరుడు పరమాత్మ అని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. ఆ పరమాత్మకి మన అంతరాత్మ తనని పూర్తిగా సమర్పించుకోవడం అంటే ఇచ్చేయడం అంటే మళ్ళీ అడగకుండా ఉండడం. ఇచ్చి అడగడం అంటే అప్పివ్వడం అవుతుంది. మన అంతరాత్మని కాసేపు నీకు ఇస్తాను పరమాత్మ, మాకు నచ్చితే సరే, నచ్చకపోతే మళ్ళీ మాది మేము వెనక్కి తీసుకుంటాం అంటే అది అప్పు ఇవ్వడం అవుతుంది. కానీ ఇది సమర్పణ అంటే ఇంక ఇచ్చేసాం మొత్తం ఆయనకి మొత్తం ఇచ్చిన తర్వాత మన అంతరాత్మతో ఆయన ఏ విధంగా ఏ పని ఎట్లా చేయించుకుంటాడో ఇక ఆయన ఇష్టం. ఇక్కడ భక్తి అనేది కర్మ, జ్ఞానం, భక్తి అని 3 ఈ రకమైనటువంటి ఆర్డర్లో భగవద్గీతలో చెప్పాడు. ముందు నిష్కామ కర్మ చేయాలి, ఫలితాలన్నిటినీ భగవంతుడికే వదిలిపెట్టాలి, ఆయన ఇచ్చిన ఫలితాన్ని స్వీకరించి ఆ ఫలితంతో మనకి అటాచ్మెంట్ లేకుండా ఉండాలి. ఎందుకంటే ఇచ్చిన ఫలితం పోతూ ఉంటుంది. ఫలితాలేమి మనకి శాశ్వతంగా ఉండేవి కావు. దేవుణ్ణి ప్రార్థించాం, కోరిక తీరింది, ఆ కోరిక తీరిన తర్వాత కొత్త కోరిక వస్తుంది, ఈ కోరికది అయిపోతుంది, అంతే అయిపోతుంది, ఎగ్జాస్ట్ అయిపోతుంది. వద్దొద్దు నాకు ఇదే కావాలి, నాకు కావాల్సిందే అన్నా ఉండదు. అది పోతూనే ఉంటుంది. అది పోతే పోనివ్వాలి, వస్తే రానివ్వాలి. ఇది అటాచ్మెంట్ లేకుండా ఉండటం అంటే. అందుకని నిష్కామ కర్మ చేస్తూ సర్వంలోనూ నాలోనూ పైన ఉన్నదంతా ఒకే ఆత్మని గ్రహిస్తే అది జ్ఞానం. కర్మ అయ్యాక ఈ జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం తర్వాత భక్తి అనేది అత్యుత్కృష్టమైనటువంటి దశ, అది అప్పుడు వస్తుంది. అందుకని గీతాయోగంలో భక్తి ఈ 3 మెట్లలో 3వ మెట్టు భక్తి. 3వ మెట్టు భక్తి అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుందన్నారు. శ్రీ అరవిందులే ప్రశ్నలు వేస్తారు. ఆయన దగ్గర మనకి ఎంత సుఖం అంటే, కాకపోతే మనం ఆయన ప్రశ్న వినాలి, సమాధానం వినాలి, అదొకటి ఉంది. కానీ ప్రశ్నలు కూడా ఆయనే వేస్తారు. ఆయన ఇక్కడ ఒక ప్రశ్న వేశారు. అదేమిటంటే 3వ మెట్టు భక్తి అయింది కదా, మరి జ్ఞానం అంటే సర్వంలోనూ ఆత్మ ఉంది, నాలోనూ అదే ఆత్మ ఉంది అనే అనుభవం కదా, ఇది హయ్యెస్ట్ జ్ఞానం అంటే. మరి అంత ఏకత్వాన్ని పొందిన తర్వాత మళ్ళీ భక్తి అనే మాట వస్తే
ఇద్దరు వచ్చారు అప్పుడు. ఇందాకేమో ఏకత్వం అంతా ఒకటిగా అయిపోయాం ఆత్మతో. మళ్ళీ భక్తి అనేసరికి ఇద్దరు తయారయ్యారు. ఒకటి మనం, రెండు భగవానుడు. ఈ ఇద్దరు ఇందాకేమో అంతా ఒకటైపోయింది, ఇప్పుడేమో ఇద్దరు వచ్చారు. మరి ఇది కిందికి రావడం కదా, పైకెక్కి కిందికి రావడం కదా, ఇది ఎట్లా అని మనకి ప్రశ్న వస్తుంది. ఇది అజ్ఞానంలో పడ్డమే కదా. విభజన అంటే అజ్ఞానం, ఏకత్వం అంటే జ్ఞానం. అందుకని ఈ విభజన మళ్ళీ వచ్చింది కదా. పరమాత్మ ఒకడున్నాడు, భక్తుడు నేనున్నాను అని ఇద్దరం అయినాం కదా. అందుకని విభజన అయింది కాబట్టి మళ్ళీ విభజన అజ్ఞానమే కదా, ఇది ఎట్లా సాధ్యపడుతుంది అని చెప్పి ఒక ప్రశ్న మనకి వస్తుంది. దీనికి సమాధానం ఏమిటంటే, గీతలో అత్యున్నతమైనటువంటి లక్ష్యం ఏం పెట్టుకుందంటే, ఏకత్వంలో కలిసిపోవటం అత్యున్నత లక్ష్యంగా శ్రీకృష్ణుడు చెప్పటల్లా. ఆయన ఏం చెప్తున్నాడంటే, పురుషోత్తముడితో సంబంధం కలగాలి, సంయోగం కలగాలి అని చెప్తున్నాడు. పురుషోత్తముడు అంటే పరమాత్మ, ఉన్నతమైన చైతన్యం. ఆయనతో మన చైతన్యాన్ని కలిపి మనం కూడా ఆయన వ్యక్తిత్వం లాంటి వ్యక్తిత్వంతో వ్యక్తులుగానే ఉంటాము. అంతరంగంలో ఆయన మనము ఒకటే. ఇది సంయోగం అంటే. అందుకని గీత ఏం చెప్తోందంటే, పురుషోత్తమునితో సంయోగం ఉండాలి, అప్పుడు ఆయన కర్మ మనం చేస్తాము అని చెప్తోంది. కనుక ఇప్పుడు ఏకత్వం అనేది, అందరిలో ఒకే ఆత్మ ఉంది అనేది వచ్చిన తర్వాత మనకి కలిగేటువంటి భావన ఏమిటంటే, ఆత్మ ఏకత్వం, రెండవది అహంకార వ్యక్తిత్వం నుంచి మనకి విముక్తి. మన అహంకారం నుంచి ఇక విముక్తి పొంది దైవంతో మనం ఏకం అవుతాం. అప్పుడు ఏమవుతాం? దైవ ప్రకృతిలో మనం స్వతంత్రంగా ఉంటాం. మనం స్వతంత్రంగా లేవు. ఇప్పుడు మనం ఎవరి కింద ఉన్నాం? అజ్ఞాన ప్రకృతి గుప్పిట్లో ఉన్నాం, అహంకారం చేతిలో ఉన్నాం. అది తాడు పెట్టి కట్టింది మనని. కడితే మనని అది ఎంతవరకు తిరగమంటే అంతవరకు తిరగాలి. తాడు దాని దగ్గర ఉంది. ఎప్పుడు ఇట్లా వెనక్కి గుంజుతుందో తెలియదు, ఎప్పుడు కొంచెం వదులుతుందో తెలియదు. కానీ ఆ తాడు ఉందే, అది మనకేం కనపట్లా. కనపడక మనమేం అనుకుంటున్నాం అంటే, అబ్బా నేనే ఫ్రీగా తిరుగుతున్నాను అనుకుంటాం. ఓ జంతువుని కట్టేస్తే చెట్టుకి, అది ఏమనుకుంటుంది? అది కూడా అదే అనుకుంటుంది, నేను ఫ్రీగానే తిరుగుతున్నాను, ఈ చెట్టే ప్రపంచం అనుకుంటుంది. ఈ చెట్టే ప్రపంచం అనుకుని చుట్టూతా తిరుగుతూ ఉంటుంది. మనం కూడా అంతే ఉన్నాం. మనం స్వేచ్ఛగా లేము. మనం అజ్ఞాన ప్రకృతి తాడు వేసి కడితే, ఆ తాడు అది ఎంత వదిలితే అంత మాత్రమే మనం తిరుగుతున్నాం. ఇప్పుడు ఆత్మ ఏకత్వం వచ్చిన తర్వాత మనం దైవ ప్రకృతిలో స్వేచ్ఛగా, స్వేచ్ఛాంతరాత్మలంగా ఉంటాం. అప్పుడు ఈ అజ్ఞాన ప్రకృతి లేదు, తాడు లేదు. అందుకని భక్తి వల్ల ఆయన ప్రకృతిలో మనం స్వేచ్ఛగా ఉంటాము. మనం తెలుసుకున్నటువంటి పురుషోత్తముడి యొక్క ఆలింగనంలోకి మనం వెళ్ళిపోతాం. ఆయన మనని స్వీకరిస్తాడు. రా నా దగ్గరికి అని చేతులు జాపితే ఆయన చేతుల్లో మనం హాయిగా ఉంటాం. ఇక మన మీద బర్డెన్ లేదు. ఏం చేయాలో మనం ఆలోచించక్కర్లా. ఈ రాత్రి ఆలోచించాలి పొద్దునేం చేయాలంటే, రేపు ఎక్కడికి వెళ్ళాలంటే ఇవాళే అన్నీ సమకూర్చుకోవాలి. బర్డెన్ అంతా మన మీదే ఉంది. మనమే ఆలోచించాలి, మనమే చేయాలి, అన్నీ మనమే. కానీ పరమాత్మ చేతుల్లోకి మనం వెళ్ళిపోయిన తర్వాత అన్నీ ఆయనే ఆలోచిస్తాడు, ఆయనే పని ఇస్తాడు. ఆ పని చేస్తే సరిపోతుంది. అది ఏమవుతుంది రిజల్ట్, అది ఆ బాధ కూడా మనకి లేదు. సర్వ బాధలు విముక్తమై మనం చాలా స్వతంత్రంగా మనం ఉంటాం. ఆయనతో పాటుగా మనం జ్ఞానభక్తులంగా ఉంటాం. జ్ఞానం అంటే సర్వంలో ఆత్మ, నాలో ఆత్మ, ట్రాన్సెండెంటల్, ఈ రెండింటికంటే పైన అతీతంలో ఉన్న ఆత్మ, అన్నీ ఒకటే అని తెలుసుకోవడం జ్ఞానం. అప్పుడు విభజన లేదు, వాళ్ళు వీళ్ళు అనే తేడాలు లేవు, కొట్లాట్లు అంతకంటే లేవు. అందరం ఒకటే. ఇప్పుడు అందరం ఒకటే అనుకుంటున్నాం, కానీ లోపల ఎవ్వరికీ కూడా అందరం ఒకటే అనే భావం లేదు. మనం పక్కపక్కన ఊరికి కూర్చుంటాం కాసేపు అంతే, తర్వాత ఎవరికి వాళ్ళమే. కార్డియల్ రిలేషన్ ఉంటుంది, కానీ ఎవరికి వాళ్ళమే అన్నటువంటి భావన మాత్రం మనకి అట్లాగే ఉంటుంది. అట్లా ఉన్నంతకాలం మనకి జ్ఞానం లేనట్లే లెక్క. కనుక అటువంటి జ్ఞానంతో ఉన్న భక్తి ఉంటుంది. కాబట్టి ఏకత్వానికి భక్తికి విరోధం ఏమీ లేదు అని చెప్పి శ్రీ అరవిందులు అన్నారు. గీతలో 4 రకాలైనటువంటి భక్తుల గురించి శ్రీకృష్ణుడు చెప్పాడు. చతుర్విధా భజంతే మాం అని
జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. 4 రకాలైనటువంటి భక్తులు ఉన్నారు. ఒకడు ఆర్తభక్తుడు, ఇంకొకడు అర్ధార్థి, 3వ వాడు జిజ్ఞాసువు, 4వ భక్తుడు జ్ఞాని అన్నాడు. ఆర్తుడు తన కష్టాన్ని దుఃఖాన్ని తొలగించమని దైవాన్ని ప్రార్థించేవాడు. అర్ధార్థి నాకు మంచి చేయమని కోరేవాడు, నాకు మంచి జరగాలి, నాకు శ్రేయస్సు శుభం ఇవ్వు అని కోరేవాడు అర్ధార్థి. జిజ్ఞాసు అంటే ఎవరి భగవంతుడు, ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు, ఇదంతా ఏమిటి అని ఒక విచక్షణాపూర్వకమైనటువంటి ఆసక్తి కలిగిన వాడు జిజ్ఞాసు. ఇక 4వ భక్తుడు జ్ఞాని, అన్నీ తెలిసినవాడు. ఇందాక అనుకున్నాం కదా, ఆత్మ అంతా తెలిసినవాడు, సమగ్రంగా పురుషోత్తమ తత్వం తెలిసినవాడు, ఈ విశ్వంలో కర్మలు ఆయనే నడుపుతున్నాడని తెలుసుకున్నాడు. ఇదంతా తెలుసుకున్నవాడు జ్ఞాని. ఈ జ్ఞాని నాకు చాలా ప్రియుడు అన్నాడు శ్రీకృష్ణుడు. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీత్వాత్మైవ మే మతం అస్థిత సహి యుక్తాత్మ మామేవానుత్తమాంగతిం. ఈ ముగ్గురు భక్తులు కూడా ఉత్తములు పుణ్యులు అయినప్పటికీ కూడా నాకు పనికొచ్చేవాడు ఎవరు అంటే జ్ఞాని. ఆ జ్ఞానిగా ఉన్న భక్తుడు నాకు ప్రియుడు, నేను అతనికి ప్రియుడిని అన్నాడు. అంటే మిగతా భక్తులన్నీ కూడా జ్ఞానభక్తితో పోల్చినప్పుడు తక్కువ స్థాయికి చెందిన భక్తులు ఇవన్నీ. ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి కోరికతో చేస్తున్నాం కనుక. అయితే కృష్ణుడు ఇవన్నీ కూడా ఉదారమైనటువంటి భక్తులే అన్నాడు. ఉదారము అంటే ఉన్నతము అని అర్థం. గొప్ప భక్తులే ఇవి కూడా అన్నాడు. ఓ పక్కన ఇవన్నీ జ్ఞాని కంటే తక్కువ భక్తులుగా ఉన్నారు వీళ్ళని చెప్తూ మళ్ళీ ఇవన్నీ కూడా ఉన్నతమైన భక్తులే అని చెప్పటం ఇది ఎలాగ సమన్వయం అవుతుంది అని శ్రీ అరవిందులు ప్రశ్న వేసి దానికి ఆయన సమాధానం చెప్పారు. ఈ 3 రకాల భక్తుల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్తభక్తుడు కానీ అర్ధార్థి కానీ తన కోరికలని తన ఆరాటాలని స్వస్థత పరుచుకోవడానికి శాంతపరుచుకోవడానికి వాళ్ళు కొన్ని దైవ రూపాలను నిర్మాణం చేసుకుంటారు. అగ్ని అని, శివుడని, విష్ణువని, అలాగే మన మానవ జీవితాల్లోకి ఉత్తములుగా ఉన్నటువంటి మహనీయులైనటువంటి బుద్ధుడు, క్రీస్తు ఇలాంటి వాళ్ళని దైవ రూపాలుగా తన ముందు పెట్టుకుంటాడు. పెట్టుకుని తన ప్రకృతికి తన కోరికలకి అవసరమైనంత ఈ రూపాలన్నిటినీ పరిపూర్ణ దైవమని భావించి ఆ దైవాన్ని ఆశ్రయిస్తుంటాడు. ఇష్టదైవం అని ఒకటి ఉంది. ప్రతి వాళ్ళకి ఓ ఇష్టదైవం ఉంటుంది. ఆ ఇష్టదైవమే ముందు మనం చూస్తాం. మిగతా దైవాలందరూ కూడా అక్కడ ఉంటారు. ఏమిటి ఇష్టదైవం ఎవరు చెప్పారు? ఎవరంటే మన ప్రకృతి మనకి చెప్పింది. ఇవన్నీ అసలైన పరిపూర్ణమైన దైవ స్వరూపమా? కాదు. పరిపూర్ణ దైవ స్వరూపానికి సంబంధించిన శక్తులు, రూపాలు, ఆ దైవానికి దేవతల రూపంలో ఉండే ముసుగులు, వెయిల్స్ అన్నారు. ఆయనకు సంబంధించి మనం ఏం చేస్తున్నామంటే మన కోరికలకి అనుగుణమైనటువంటివన్నీ కూడా కొన్ని రూపాలని సృష్టించుకుని ఆ రూపాలని ప్రార్థన చేస్తూ ఆ రూపాలనే పరిపూర్ణ దైవం, దేవుడు అంటే ఈయనేనండి, మనకెవరో ఇష్టం ఉన్నారో దైవం లక్ష్మి, ఈవిడ తప్ప ఇంకెవరు లేరండి ప్రపంచంలో, ఎవరైనా వచ్చి మాకు వేరే వాళ్ళు ఉన్నారంటే ఎట్లా ఉంటారండి మీకు, అసలు దైవం అంటే ఇది అని దీనికి ఒక కథ ఉందండి చెప్తా కూర్చోండి, కావాలంటే కాఫీ కూడా ఇస్తాం, కానీ మా దైవాన్ని గురించి మీరు వినాలి, విని అవునని ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళకపోతే మళ్ళీ టిఫిన్ పెడతాం, ఇక్కడే కూర్చోబెడతాం, మళ్ళీ చెప్తాం. అందుకని ఆ ఇష్టదైవం ఏమిటో అదే పరిపూర్ణ దైవం అని మనం అనుకుంటాం. ఇంకొకటి కూడా మనం చేస్తా అంటాం, మన సహజమైనటువంటి గుణాల ప్రకారం దైవాలని మనం కొత్తగా సృష్టి చేసుకుంటూ ఉంటాం, మనసులో చేస్తాం. ఆ దైవాల రూపాలను ఏం చేస్తా అంటే ప్రేమ, దయ, చనువు కలిగిన దైవాన్ని, ఒక దైవాన్ని సృష్టిస్తాం. దైవం అంటే ప్రేమ, చనువుగా దగ్గరకు వెళ్ళడం, దయగా ఉండడం, అలాంటి దైవాన్ని మన మనసులో సృష్టించుకుని ఈ దైవమే అసలు దైవం అని అనుకుంటా అంట. ఇంకొక దైవాన్ని సృష్టిస్తా అంట. దైవం అంటే ధర్మం, న్యాయం,
చాలా తీక్షణ స్వభావం గలదే. ఎందుకంటే మరి పక్క వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళని శిక్షించాలి. మనకేమో ప్రేమ, దయ, చనువు ఉన్న దైవం కావాలి. పక్క వాళ్ళ తప్పులన్నిటినీ శిక్షించే దైవం ఓడు కావాలి. అందుకని ఆ దైవాన్ని మనం సృష్టిస్తాట. ఏమిటంటే తప్పులు జరిగితే శిక్షించేటువంటి దైవాన్ని సృష్టించుకుంటాం. అట్లాగే భయము, శిక్షలు, కోపం ఉన్నటువంటి దైవాన్ని సృష్టిస్తా అంట. మహాకాళి, రుద్రుడు, వీళ్ళందరినీ కూడా సృష్టించామంటే దాని అర్థం ఏమిటో తర్వాత చెప్తాం. వీళ్ళందరినీ కూడా మనం మనసులో నిర్మించుకుని ఒక ఆగ్రహము, భయము, శిక్షలు వేసేటువంటి దైవం కూడా ఉండాలి. ఎందుకంటే తప్పులు చేస్తే శిక్ష పడుతుంది. మనకు అలాగే ఉంది కదా, నువ్వు తప్పు చేసావంటే పైకి వెళ్ళాక యమధర్మరాజు చూడు నిన్ను వేయిస్తాడు నూనెలో, లేకపోతే డ్రై ఫ్రై చేస్తాడు, ఇంకేదో చేస్తాడు. ఇవన్నీ శిక్షలు. తప్పులు చేయకుండా ఉండడానికి ఒక భయాన్ని గురి చేసేటువంటి దైవం, దీన్ని మనం సృష్టించుకుంటా అంట. ఇట్లా లేకపోతే ఏం చేస్తా అంటే మనస్సు చేసే గమ్మత్తు ఇలాగే ఉంటుందిట. అన్నీ కలిపి ఓ దైవం చేస్తాను. ప్రేమ, దయ, చనువు, ఆగ్రహం, భయం, శిక్షలు, ఇలా అందరి కలిపి ఓ దైవాన్ని సృష్టించి ఈయనే దయ చూపిస్తాడు, ఈయనే శిక్షలేస్తాడు అని ఇట్లా మన ప్రకృతి దాని అవసరాల కోసం, వేదనల నుంచి, దుఃఖం నుంచి బయటపడడం కోసం ఇట్లా చేస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే స్వభావం కోరుతుంది. మన స్వభావం ప్రపంచంలో వచ్చే అన్ని అనుభవాలని ధైర్యంగా స్వీకరించలేదు. దుఃఖానుభవం నాకు వద్దు అని చెప్పి అంటుంది. అందుకని ఆ దుఃఖం రాకుండా ఉండేందుకు ఓ దేవతని ప్రార్థన చేస్తూ ఉంటుంది. మరి ఈ దేవతలందరినీ కూడా ఇట్లా చేస్తే అసలైనటువంటి పరమాత్మ పురుషోత్తముడు ఆయనకి నచ్చుతుందా? మరి ఆయన ఏం చేస్తాడు? ఆయన కోపం రాదా? మన కోపం వస్తుంది. మనతో ఇద్దరం పక్కన ఉంటే మన పక్క వాళ్ళని ముందు పలకరించి వాళ్ళతోనే చాలాసేపు మాట్లాడితే మనకు చాలా బాధగా ఉంటుంది. నేను పక్కన లేనా, నన్ను పలకరించాలి కదా నన్ను కూడా. పోనీ వాళ్ళతో ముందు హాయ్ అన్నాక నన్ను మనతో హలో అని అనాలి కదా. అది అనకుండా ఇది అనకుండా మొత్తం వాళ్ళతోటే, ఇది ఎట్లా? అది బాధాకరంగా ఉంటుంది. అందుకని పరమాత్మ కూడా మరి ఆయన ఒప్పుకుంటాడా ఇట్లా దేవతా రూపాలన్నిటినీ కూడా పూజ చేస్తుంటే? అంటే శ్రీ అరవిందులు చెప్పారు అద్భుతంగా, దైవం అంటే ఆయన కరుణ. మనం చేసేటువంటి ఏ దేవతా రూపాలని మనం పూజ చేసినా మన భక్తి చాలా పరిమితమైనటువంటి కింద స్థాయికి చెందిన, కింద స్థాయి అంటే అర్థం ఏంటంటే కోరికల కోసం అని అర్థం, తప్పని కాదు. ఎందుకంటే ఇందాకే ఆయన శ్లోకంలో చెప్పాడు, ఉదారా సర్వ ఏవైతే, అన్ని భక్తులు కూడా గొప్పవే, కానీ జ్ఞానభక్తి నాకు చాలా ప్రియం. ఎందుకంటే నేను చేయాలనుకున్న కర్మకి జ్ఞానభక్తుడైతే పనికొస్తాడు గనక. మిగతా వాళ్ళందరినీ నేనే రక్షించాలి, నాకు వాళ్ళేం పనికొస్తారు? వాళ్ళ దుఃఖాల్లో వాళ్ళే ఉన్నారు. అందుకని అన్ని భక్తులు కూడా గొప్పవే అని చెప్తూ ఏ దేవతా రూపాలని పూజించినా సరే ఆ దేవతా రూపాల మూలంగా ఆ భక్తుల కోరికలు నేను తీరుస్తాను అన్నాడు. మనకి భయం పోయింది ఇప్పుడు. అయితే కండిషన్ పెట్టాడు ఒకటి, అదేంటంటే ఏ దేవతని పూజించినా చాలా శ్రద్ధ, చాలా ఒక విశ్వాసంతో తప్పకుండా ఆ రెండు ఉండాలి, శ్రద్ధ ఉండాలి అన్నాడు. చిత్తం శివుడి మీద, చెప్పులు ఏదంటే మనసేమో చెప్పుల మీద అంటే ఎట్లా? కుదరదు. అందుకని గుళ్ళోకి వెళ్ళామంటే భయం, మన చెప్పులు ఎవడైనా వేసిపోతాడేమో, పొరపాటున మంచి చెప్పులు వేసుకొచ్చాం, గుడి దగ్గర చూస్తే అన్నీ పాత చెప్పులే ఉంటాయి. ఎందుకంటే అందరికీ అనుభవమే, ఒకసారన్నా మంచి చెప్పులు పోయి ఉంటాయి, అప్పటి నుంచి పాత చెప్పులు దాచిపెట్టుకుంటాం గుడికి అని. అందుకని చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్నారు. అట్లా కాకుండా ఒక గొప్ప శ్రద్ధతో గనక దేవతా రూపాలని పూజించినట్లయితే భగవానుడు మన బలహీనతని, మన అసమర్థత కాదు కానీ మన భరించలేని తనాన్ని ఆయన గ్రహించి ఆ కోరికలని తప్పకుండా తీరుస్తాడు. కానీ ఈ ఫలితాలు ఇవన్నీ కూడా తాత్కాలికమే, ఎప్పుడూ ఉండేవి కావు అని అన్నారు. రామకృష్ణ పరమహంస చెప్పారు కదా, యక్షుడు 7 గోని సంచులుగా చెప్పాడు ఆయన. ఓ చెట్టు కింద నుంచి 6:30 అయింది, ఒక 5 నిమిషాలు వెళ్ళిపోదాం. ఒక చెట్టు కింద నుంచి ఓడబోతుంటే ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఓ యక్షుడు పిలిచి నీకు 7 సంచుల బంగారు నాణ్యాలు కావాలా అని అడిగాట. కావాలి అన్నట్ట. మరి అడిగితే వెంటనే కావాలంటాం కదా, మరి లేట్ అయితే మళ్ళీ మనసు మారిపోతుందేమో, అదొక బాధ.
కావాలన్నట్ట. అయితే నువ్వు ఇంటికెళ్ళు, నీ ఇంటి దగ్గర ఉంటాయి ఆ గోనె సంచులన్నీ అన్నట్టు. వెళ్ళాడు. వెళ్ళి చూసుకుంటే 7 ఉన్నాయి. 7లో 6 నిండా బంగారు నాణేలు ఉన్నాయి. 7వది ఖాళీగా ఉంది. వాడికి కొంచెం అసంతృప్తి కలిగిందిట. అబ్బా! 7వది ఖాళీగా ఉందేమిటి? 7ది కూడా నిండితే ఎంత బాగుంటుంది. 7 సంచుల బంగారు నాణేలు అవుతాయి. 6 సంచుల బంగారు నాణేల సంతోషం పోయింది. ఇప్పుడు 7వ సంచిలో లేదనే దుఃఖం తగులుకుంది. దాంతోటి ఏం చేయాలి, ఇప్పుడు ఇది ఎట్లాగైనా నింపాలి అనుకున్నట్ట. అనుకుని తన దగ్గర ఉన్నవన్నీ బంగారం నాణేలాగా మార్చి అందులో పోసాడు నిండా. తర్వాత ఏదో అటు ఇటు చూసి అన్నీ అమ్మేట, ఇంట్లోవన్నీ అమ్మేసి అందులో పోసేట. అది నిండల. వాడికి చాలా దిగులు వేసింది. రాజుగారి దగ్గర పనిచేస్తున్నాడు. రాజుగారు వీడి దిగులు మొహం చూసి అన్నట్ట, ఏమిట్రా ఇంతకాలం ఇట్లా దిగులుగా ఉన్నావు, ఒకప్పుడు ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పేవాడివి, గడ్డం గీస్తూ ఉంటాడట, ఎంతో సంతోషంగా ఉండేవాడివి, ఏమిటి ఇట్లా ఏడుపు మొహంతో ఉన్నావేమిటి అని అడిగాట. అడిగితే ఏం మాట్లాడలేదు. రాజుగారిని జీతం పెంచమని అడిగాడు. రాజుగారు జీతం పెంచాడు. అయినా వీడికి సంతోషం గలగల. ఆ నిండట్లా, ఆ 7వ గోనె సంచి ఎంతకీ నిండటల్లా, సగమే ఉంటుంది. అప్పుడు రాజుగారు అన్నట్ట ఒకరోజు పొద్దున, ఏమిరా నీకు ఆ యక్షుడు ఏమైనా బంగారపు గోనె సంచులు ఇచ్చాడా, అప్పటి నుంచి నువ్వు ఇట్లా ఉన్నావు అంతేనా అన్నాడు. అవునండి అన్నట్ట. నీకు తెలీదా, ఇది ఆశ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తాడు, సృష్టిస్తాడు. ఉన్నంతకాలం నీకు దుఃఖం తప్పదు, నీకు సంతోషం ఉండదు, ఏముండదు, పోయి ఆ 7 కూడా ఇచ్చేసిరా అన్నట్టు. వెంటనే అతను పోయి ఆ మిగతా ఆ 7 ఇచ్చేసాట. ఇచ్చేసిన తర్వాత వెనక్కి వస్తే ఇల్లు ఖాళీగా ఉంది. ఎందుకంటే మొత్తం అమ్మాడు, అప్పులు చేశాడు, బంగారు నాణ్యాలు అన్నీ చేశాడు, 7వ సంచిలో పోసాడు, 7వ సంచి కూడా పోయింది. తీసుకునేటువంటి యక్షుడు 6 సంచులు తీసుకోకుండా 7వ సంచి కూడా పుచ్చుకుపోయాడు. మళ్ళీ మొదటికి వచ్చింది వీడి స్థితి. అందుకని ఈ కోరికలు, ఈ ఫలితాలు అనేవి ఇవి ఎట్లాంటివి అంటే ఒక కనికట్టు లాంటివి అన్నమాట. వస్తాయి, వెంటనే వెళ్ళిపోతూ ఉంటాయి కూడా. అందుకని భగవానుడు మన కోరికలన్నిటినీ కూడా దేవతా రూపాలుగా ఉన్నప్పుడు తీరుస్తాడు, కానీ ఆ ఫలితాలు తాత్కాలికమే అన్నాడు అని శ్రీ అరవిందులు అన్నారు. శ్రీకృష్ణుడు చెప్పినటువంటి శ్లోకానికే ఆయన చెప్తూ, భగవంతుడు ప్రపంచంలో ప్రకృతిలో ఉండి పనిచేస్తున్నాడు, మనకి కనపడడు. ఏ ప్రాణి కూడా భగవంతుణ్ణి తెలుసుకోవడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. మన హృదయంలో ఉన్నా మనం తెలుసుకోలేం, విశ్వమంతా వ్యాపించినా మనం తెలుసుకోలేం. అలా తెలియబడకుండా ఆయన రహస్యంగా పనిచేస్తున్నాడు గనక సంపూర్ణమైనటువంటి భగవతత్వాన్ని తెలుసుకోవటం అనేది ఏ ప్రాణికి కూడా సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఆ సంగతి భగవానుడికి తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తాట అంటే, ఆయన ఈ దేవతా రూపాల ద్వారా కోరినటువంటి కామ్య ఫలాలన్నిటినీ కూడా ఆయన ఇస్తాడు. ఈ కోరికలు కూడా ఒకందుకు మంచివే అన్నారు అరవిందుల వారు. ఇదంతా వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యానం. గీతా శ్లోకాలని బట్టి ఆయన సొంత వ్యాఖ్యానం చేయరు ఎప్పుడు. ఆయన ప్రతి శ్లోకాన్ని కూడా ఉదహరించి దీనికి సంబంధించిన అర్థం ఇది అని వారు చెప్తారు. అందుకని ఈ కోరికలు కూడా ఒక విధంగా మంచివే అన్నారు. ఆ కోరికల కోసమైనా మనం దైవం వైపుకి తిరుగుతాం. ఓ దేవత, ఒక దైవం నాకు రక్షించాలి అని తిరుగుతాడు. లేకపోతే ఎవరి కాళ్ళో పట్టుకుందాం, ఎక్కడికైనా పోయి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ దుఃఖం మాన్పుకుందాం, ఈ పని చేసుకుందాం అని ఆలోచించకుండా పూర్తి తన బాధ్యతనంతా ఆ దేవత మీదే పెట్టి ఇక వేరే ప్రయత్నాలు ఏవి చేయకుండా ఉండడం శ్రద్ధ. సగం ఇది సగం అది చేస్తూ ఉంటాం మనం ఉండలేక. కాస్త ఇక్కడ దేవతని పూజ చేసి, అమ్మ నేను ఆయన దగ్గరికి పోతున్నా, ఆయన పని చేయించేటట్టు చూడు అని ఆవిడకి చెప్తాం. ఆవిడకి చెప్పి దండం పెట్టుకుని పెడతాం. పని మాత్రం ఆయనే చేస్తాడని మనకి శ్రద్ధ, పని దైవం చేస్తాడని మర్చిపోయాం. పని ఆయన చేస్తాడు, ఆ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామే దానికోసం పోతున్నాం, ఆయన చేస్తాడు అనుకుంటాం. ఇది శ్రద్ధ కాదు. ఇట్లా ఉంటే మనకి దేవత మనని కరుణించదుట. మొత్తం మన శ్రద్ధ అంతా ఆయనే చేస్తాడు అన్నంత శ్రద్ధ ఉంటే అప్పుడు మన కోరిక తీరుతుంది. కోరికలు కూడా దైవం వైపుకి వెళ్ళటానికి పనికొచ్చేవే గనక ఏ నీచమైనటువంటి విధానాల ద్వారా కాకుండా ఒక ఉత్తమమైనటువంటి దాన్నే కోరికలకు కూడా భక్తుడు దైవాన్నే ఆశ్రయిస్తున్నాడు గనక దైవం ఆ కోరికని తీర్చి
నెమ్మది నెమ్మదిగా దశల వారీగా తన సంపూర్ణమైనటువంటి దైవత్వాన్ని భక్తుడు తెలుసుకునేటట్లుగా జ్ఞానభక్తి కలిగేటట్లుగా అనుభవం ద్వారా చేస్తాట. అందుకని ఇంత దయగా ఉంటాడు. శ్రద్ధ అంటే పూర్తి ఇంకా ఆయన మీదే వదిలిపెట్టాలి. ప్రహ్లాదుడిలాగా నేను నిప్పులో పడేస్తాను, విష్ణుమూర్తిని గురించి మాట్లాడకుండా ఉంటావా లేదా అని వాళ్ళ నాన్న అంటే, పడేస్తే పడేయి, నేను మాత్రం విష్ణునామస్మరణ మానను. ఇక్కడ శ్రద్ధ ఎక్కడుందంటే అక్కడుంది. అందుకని అంత శ్రద్ధ గనక ఉన్నట్లయితే దేవత ద్వారా పరమాత్మే కరుణిస్తాడు అని చెప్పి చిట్ట చివర ఇంకొక మాట శ్రీ అరవిందులు అన్నారు. జ్ఞానభక్తి వచ్చిన తర్వాత కూడా మిగతా భక్తులు మారి పరివర్తన చెంది అవి జ్ఞానవంతమవుతాయి అని. మనం ఆర్తభక్తులంగా ఉన్నాం, మన దుఃఖం పోగొట్టమనే దైవాన్ని అడుగుతున్నాం. ఆ తర్వాత కాలంలో మనం జ్ఞానభక్తులుగా అయిపోయిన తర్వాత మన కోసం మనం పడ్డ ఆర్తి ఇక మన కోసం పడం. విశ్వంలో ఉండేటువంటి దుఃఖము, పాపము, దుష్టత్వము ఇవి పోవాలి అన్న ఆర్తి వస్తుంది. ఇక ఆ తర్వాత అర్ధార్థి జ్ఞానము, ఆనందము ఇవన్నీ ప్రపంచంలోకి రావాలి అన్నటువంటి విధంగా ఆ అర్థము అనేది మారిపోతుంది. జిజ్ఞాసువులుగా కూడా మనం విశ్వంలోకే జ్ఞానం రావాలి అని కోరుకుంటాం. కనుక ఇట్లా ఈ కింద స్థాయి భక్తి మార్గాలు కూడా పూర్తిగా పరివర్తన చెంది జ్ఞానభక్తికి తోడ్పడి సమగ్రమైనటువంటి ఆ పురుషోత్తమ చైతన్యాన్ని తెలుసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. గనక ఏ దశలో మనం ఉన్నామో ఆ దశలను అనుసరించి భగవంతుని యొక్క కరుణ దేవతా రూపాల ద్వారా మన మీద ఉంటుంది అని చెప్పి శ్రీ అరవిందులు ఈ పురుషోత్తమ చైతన్యాన్ని, గీతలో భక్తిని కూడా ఇలా వివరించారు. అందుకని గీతా భక్తి అంటే ఇది. సో ఇవాళ ఇక్కడితో మనం ఆపుదాము. ఆపి వచ్చే వారం మనకి చివరి భగవద్గీత ఉపన్యాసం. దీన్ని 2-3 అంశాలు మనం ముఖ్యమైనటువంటివి వచ్చే వారం చెప్పుకుందాం. భగవంతుడిని తత్వతః తెలుసుకోవడం అంటే ఏమిటి, తర్వాత స్వభావము స్వధర్మము అని గీతలో ఉన్నాయి. స్వభావం ఏమిటి, మన స్వధర్మం ఏమిటి, స్వధర్మం మన నిధనో శ్రేయ పరధర్మో భయావహ అంటే ఏమిటి భగవానుని దృష్టిలో అని వీటిని గురించి మనం మాట్లాడుకుని ఇందాక అనుకున్నట్లుగా గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం అన్నటువంటి పరమరహస్యం ఏమిటి అనే